వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. అయితే ఆయన ఢిల్లీ వెళ్ళడం చాలాసార్లు వెళ్ళారు మధ్యలో. కాకపోతే ఈసారి రకరకాలుగా చెప్తూ ఉన్నారు. మెజారిటీగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తున్న అవి లీకులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన మీడియా వైపు నుంచి వస్తున్న కథనాలు కావచ్చు, లేదా ప్రభుత్వ పెద్దల్లో కొంతమంది మాట్లాడుతున్న మాటలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి ప్రత్యేక హోదా కోసం, అలాగే పోలవరం డబ్బుల కోసం, ఇంకా కొన్ని ఉన్నాయి రామాయపట్నం పోర్టు కోసం, ఇలాంటి మొత్తం ఒక చాలా కీలకమైన సమస్యలు, తర్వాత విభజన హామీల అమలు, తెలంగాణతో ఉన్న జల వివాదాలు, వీటన్నిటి గురించి మాట్లాడడానికి వెళుతున్నారు అని చెప్తున్నారు. నిజంగా ఇవన్నీ ఎజెండాలో ఉంటే అవి ప్రధానమంత్రి గారితో చర్చిస్తే ఒక మంచి ముందడుగు పడినట్టే. కానీ ఇప్పటి వరకు ఏ మేరకు చర్చించారు ఇంతవరకు గతంలో వెళ్ళినప్పుడు అనేది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా మీద చేతులెత్తేసిన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తుంది అధికారంలోకి వచ్చి. 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడగడానికి వెళ్ళారు అని అనడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండవది పోలవరాన్ని చేజేతులారా నాశనం చేసి ఇప్పుడు పోలవరం ఇప్పటికే 10 సార్లు చెప్పేశారు వాళ్ళు, ఇంకా అయిపోయింది పోలవరం, మేము ఇచ్చేది లేదా, మేము ఏదైతే చెప్పామో అంతవరకే అని. ఇప్పుడు వెళ్ళి ఏం సాధిస్తారు? పైగా ఇప్పుడు పెద్దగా కేంద్రంతో పోరాడడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెద్ద పవర్ కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ₹1 కోసం ఏదో సామెత చెప్పినట్టుగా ఎదురు చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి. జీతాలు ఇవ్వాలన్నా, పెన్షన్లు ఇవ్వాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా. సో ఈ పరిస్థితుల్లో ఏం వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగగలరు అనేది ఒక పెద్ద డౌట్. ఇక వీటితో పాటు రామాయంపట్నం పోర్టు పెద్దగా ఏదో చెప్పారు, ఆ పోర్టులని ఈ పోర్టులని. ఉన్న పోర్టులే అమ్మేశారు ప్రైవేటు వాళ్ళకి, అదానికి. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, బందర్ పోర్టు ఆగిపోయింది, కాకినాడ పోర్టు ఆగిపోయింది. ఎక్కడిదక్కడ ఆపేసుకుని ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దాం అనుకుని వెళ్ళారు అనేది ఇదొక పెద్ద సమస్య. కానీ రెండో వైపు, నాణ్యానికి రెండో వైపు చూస్తే అదొక వెర్షన్ వస్తుంది. అపోజిషన్ పార్టీస్ వైపు నుంచి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కదలికల్ని, లేకపోతే ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న వ్యక్తుల నుంచి కానీ వస్తున్న రెండవ ఢిల్లీ వర్గాలు అటు నుంచి వస్తున్నది ఏంటంటే, ఈ మధ్య బీజేపీ కూడా చాలా వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతోంది. అమిత్ షా గారు స్వయంగా తిరుపతి వచ్చి మరి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది, మీరు జనంలోకి వెళ్ళి అదంతా మన వైపు పార్టీ వైపు లాక్కు రావాలని చెప్పారు. ఆ మేరకు ఒక మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో ప్రకాష్ జవదేకర్ గారు, జాతీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కూడా, ఆయన ఒక మాట అన్నారు, ఈ బెయిల్ పైన ఉన్న నాయకులు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు అని. అప్పటి నుంచే కొంత కలవరం ఒకటి మొదలైంది వైసీపీలో. దాంతోపాటు కోర్టు కేసుల ఆ హీరింగ్ కూడా కొంచెం స్పీడ్గానే జరుగుతున్నట్టుంది. పైగా అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ గారు ఇంకా పదవి బాధ్యత తీసుకోకముందు చేసిన హంగామా, హడావుడి, ఆయనకి పదవి రాకుండా, ఆయన ఆ పోస్టులోకి రాకుండా చేయడం కోసం కొంతమంది వ్యక్తులతో కలిసి చేసిన కార్యక్రమాలు ఇవన్నీ తెలిసినవే కదా. కానీ మరి ఆయన నిజాయితీయో లేకపోతే వీళ్ళ కర్మగాలిపోయిందో ఏమో తెలియదు, కానీ ఆయన రెగ్యులర్ ప్రాసెస్లో చీఫ్ జస్టిస్ అయిపోయారు. మొన్న రీసెంట్గా ఏపీకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్ళి గంటసేపు భేటీ అయ్యి ఏదో బయట కూడా వచ్చింది, ఆయన సారీ చెప్పారు గతంలో చేసిన దానికని. సో ఈ పరిస్థితుల్లో ఏదో జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారిలో, ఒక కలవరపాటు ఏదో వచ్చింది అనేది ఒక చర్చ చాలా గట్టిగా జరుగుతోంది. మరి దానికి సంబంధించి ఏమన్నా ప్రధానమంత్రి గారిని లేకపోతే అమిత్ షా గారిని వెళ్ళి ఏమన్నా ప్రాధేయపడడానికి వెళ్ళారా అనేది దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. వెళ్ళారు అని అనడానికి లేదు, వెళ్ళలేదు అని కూడా చెప్పలేం. ఎందుకంటే వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎనీ టైం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కుటుంబ సభ్యుల్నే మూసేస్తారనే పరిస్థితి వస్తుంది, కనపడుతుంది కదా. స్వయంగా సొంత చెల్లెలు షర్మిల గారే సాక్ష్యాన్ని చెప్పడానికి రెడీ అవుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మొన్న శనివారం వీకెండ్ కామెంట్లో మా ఎండి రాధాకృష్ణ గారు ఇచ్చిన ఒక సిగ్నల్ అలాంటిదే.
అక్కడ జరుగుతున్న పంచాయతీ, వాళ్ళు కొట్టుకున్న పంచాయతీలో ఆవిడ అన్న మాటలు. సో ఇవన్నీ చూసినప్పుడు కొంత గందరగోళము, కొంత అయోమయము, కొంత భయము ఇవన్నీ ఉన్నాయి. దీని నుంచి కాపాడగలిగేది ఆ, వెంకటేశ్వర స్వామి, లేకపోతే యేసు ప్రభువు, లేకపోతే అల్లా కాపాడతారో లేతే, కానీ ఇప్పుడు మాత్రం కాపాడగలిగేది ఒక మోదీ గారు మాత్రమే అనేది క్లియర్. మరి అందుకోసం వెళ్ళారు. అది కూడా అపాయింట్మెంట్ కూడా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, రాష్ట్రంలో కీలక వ్యవస్థలన్నీ దోచిపెట్టేస్తున్నారు కదా ఒక ఆయనకి, ఆయన ద్వారా జరిగింది అపాయింట్మెంట్ ఫిక్సింగ్ కూడా అని చెప్తున్నారు. చూడాలి మరి. ఇలాంటి సమస్యల మధ్యలోనే ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది వాళ్ళ మధ్యాహ్నం. అమరావతి రాజధాని ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 3,000 కోట్లకి ఏదో అప్పు కోసం ట్రై చేస్తున్నారు, అమరావతి పేరు చెప్పి. దానికోసం చేస్తున్నారా, లేకపోతే ఈ 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నారు కదా, ఒకవేళ బహుశా అందులో భాగంగా ఏమన్నా ఇక అమరావతిని కొనసాగించే ప్రయత్నాల తెలియదు. ఆ క్యాపిటల్ సిటీని మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం, రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో 19 గ్రామ పంచాయతీలని కార్పొరేషన్గా మార్చాలనేది ప్రభుత్వం చేసిన ప్రకటన. గ్రామ సభల నిర్వహణ కోసం నోటిఫికేషన్ కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు జారీ చేశారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అసలు అక్కడ ప్రజాభిప్రాయం అవసరం లేదు, అది కార్పొరేషన్ చేసి రాజధాని చేస్తామంటే ప్రజలే మీ దగ్గరకు వచ్చి సంతకాలు పెడతారు, అందులో పెద్ద ఇదేముంది. తుళ్ళూరు మండలంలో 16, మంగళగిరి మండలంలో 3 గ్రామాల్లో గ్రామస్థల సభలు నిర్వహించాలనేది ఈ ప్రకటన, గుంటూరు కలెక్టర్ గారు చేసిన ప్రకటన యొక్క సారాంశం. ఆ సీఎం గారు అటు వెళ్ళడం, ఇక్కడ అమరావతికి సంబంధించిన ఈ డెవలప్మెంట్ ఏంటి, ఈ రెండింటికి ఏమన్నా లింక్ ఉందా? ఎందుకంటే అమరావతి మన రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని బీజేపీ జాతీయ నాయకత్వం కూడా డంకా బజాయించి చెప్పింది మొన్న మీటింగ్స్లో కూడా. రాష్ట్ర నాయకత్వం మొత్తం పాదయాత్రలో పాల్గొన్నారు, అక్కడ మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు, తిరుపతి మీటింగ్ కూడా. సో మరి ఇదేమన్నా కాకాబట్టే ప్రయత్నమా, లేకపోతే ఆ 3,000 కోట్లు అప్పు చేయడానికి చేసే ప్రయత్నమా? సో ఈ అంశాలన్నీ మనం చర్చించే ముందు ఒక్కసారి అమరావతిలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనే దాని మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి వివరాలు తెలుసుకుందాం. రామారావు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. రామారావు, ఏంటి ఇది ఈ కార్పొరేషన్ ఆలోచన? ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనకు అటు ఫ్లైట్ ఎక్కారో లేదో ఇటు ప్రకటన వచ్చింది కదా, ఏంటి దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి? వెంకటకృష్ణ గారు, అమరావతి క్యాపిటల్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఎప్పటి నుంచో నడుస్తుంది. అయితే అమరావతి నగరపాలక సంస్థకి సంబంధించి ఇప్పుడు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ వెనుక ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 2 కొత్త ఎత్తుగడలు ఉన్నాయి. ఒకటేమిటంటే తుళ్ళూరు మండలంలో ఉన్న 16 గ్రామాలకు, మంగళగిరి మండలంలో ఉన్న 3 గ్రామాలకు కలిపి మొత్తం 19 గ్రామాలకి ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు అని చెప్పి ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. గత విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. మీరు ఈ విధంగా ఎన్ని రోజులు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించకుండా ఉంటారు, దీనివల్ల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు అని చెప్పి జస్టిస్ భట్టు దేవానంద్ ఆధ్వర్యంలోని ధర్మాసనం చివాట్లు పెట్టింది. ఒకటి, ఈ విచారణ మళ్ళా త్వరలో రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అనేది నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టులో 3 రాజధానుల బిల్లును, సిఆర్డిఏ చట్టం రద్దుని వెనక్కి తీసుకుంది. ఈ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ప్రధానంగా సిఆర్డిఏ అమల్లో ఉంది అని అంటే రాజధానికి సంబంధించిన 29 గ్రామాల మాస్టర్ ప్లాన్ కూడా అమల్లో ఉన్నట్టే. అంటే ఈ 29 గ్రామాల్లో 25 రెవెన్యూ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 6 పంచాయతీలు ఇప్పుడు తాడేపల్లి, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ లోకి వెళ్తే మిగతా 19 గ్రామ పంచాయతీలు ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న అమరావతి క్యాపిటల్ మున్సిపల్ కార్పొరేషన్ లోకి వస్తున్నాయి. అంటే మాస్టర్ ప్లాన్ ని విడదీయాలి అని అంటే, మాస్టర్ ప్లాన్ ని చేంజ్ చేయాలి అని అంటే 2 కార్పొరేషన్ లో ఒక కార్పొరేషన్ ఆమోద ముద్ర వేస్తే 2వ కార్పొరేషన్ ఆమోద ముద్ర వేయకపోయినా పర్వాలేదనే ఉద్దేశంతోనే ఈ అమరావతి క్యాపిటల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇందులో ఉండే 19 గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్టర్ ప్లాన్ ని యాక్సెప్ట్ చేంజ్ చేయడానికి వాళ్ళు నో చెప్తారు. కాబట్టి మిగతా 6 గ్రామాలు ఏవైతే తాడేపల్లి అండ్ మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో వచ్చాయో ఆ గ్రామాలతో ఆమోద ముద్ర వేయించుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది నంబర్ 2. ఇది 2వ ఎత్తుగడ. ఇక మీరు ఇంతకు ముందు చెప్పినట్టు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో అమరావతిలో ఉండే భూములకు సంబంధించి మొత్తం దాన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని 3,000 కోట్ల రూపాయల లోన్ కోసం
ప్రభుత్వం నుంచి ఏఎంఆర్డిఏ నుంచి, అంటే గతంలో ఏఎంఆర్డిఏ ఇప్పుడు సిఆర్డిఏ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు వెళ్ళాయి. అంటే అమరావతిలో ఉన్న 800 ఎకరాలు అమ్మి ఈ అప్పు తీరుస్తాము అని చెప్పి 3,000 కోట్ల అప్పు తీరుస్తామని ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో వీళ్ళు పేర్కొన్నారు. అయితే ఈ విధంగా కార్పొరేషన్లుగా విడదీస్తే ఆ కార్పొరేషన్ వైపు నుంచి ప్రతిపాదన తీసుకుంటామని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పుడు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ మాత్రం దానికి యాక్సెప్ట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ 16 గ్రామాలు కానీ మంగళగిరి మండలంలో ఉన్న కొట్టగల్లు, నీరుకొండ, కృష్ణాయపాలెం పంచాయతీలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవు. అందువల్ల ఇప్పుడు విడదీసి, అంటే విభజించు పాలించు అనే సిద్ధాంతంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే అమరావతి రైతు కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఈ ప్రతిపాదనలు మేము వ్యతిరేకిస్తాం, మాస్టర్ ప్లాన్ చేంజ్ చేయడం కోసం ప్రభుత్వం ఎత్తుగడేసింది, 29 గ్రామాలను కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దీని మీద కోర్టుకు కూడా వెళ్తాం, రేపు ఎల్లుండిలో కోర్టులో కూడా బిల్లు వేయబోతున్నాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకో కీలకమైన అంశం వెంకటకృష్ణ గారు ఇక్కడ మనం గమనించాల్సింది, అమరావతికి సంబంధించి సిఆర్డిఏ చట్టం రద్దు అండ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును సవాల్ చేస్తూ రాజధాని రైతులు వేసిన పిటిషన్లు స్టిల్ ఇంకా ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగుతున్నాయి. ఈ విచారణ క్లోజ్ కాకముందు కొత్తగా కార్పొరేషన్ ఎలా తీసుకొస్తారనేది ఇప్పుడు రైతుల ప్రధాన ప్రశ్నగా ఉంది. దీన్ని కూడా కోర్టులో కంటెంప్ట్, అంటే మన కోర్టు కూడా చెప్పింది ఏవైతే స్టేటస్ కోలు ఉన్నాయో అవన్నీ కంటిన్యూ అవుతాయి అని చెప్పి, ఈ నేపథ్యంలో దీన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎత్తుగడలతోనే ప్రభుత్వం ఇప్పుడు ఈ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ తెర మీదకి తీసుకొచ్చిందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు అప్డేట్స్ ఇచ్చినందుకు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అటు ఢిల్లీ వెళ్ళడం, ఇటు అమరావతిలో కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన ఆయన వెళ్ళిన కాసేపటికే రావడం ప్రభుత్వం వైపు నుంచి అనేది ఒక అంశం అయితే, వెళ్ళిన పర్పస్ రాష్ట్ర సమస్యల పరిష్కారము, రాష్ట్ర సమస్యల సాధన కోసం వెళ్ళారా, లేకపోతే ఈ ముప్పేట దాడిలాగా ఉన్న ఈ కేసులు, విచారణలు, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితులు, ఈ వ్యవహారాలు తేల్చుకోవడానికి కాస్త కాకా పట్టుకోవడానికి వెళ్ళారా అనే ఈ రెండు కీలకమైన అంశాలకు సంబంధించి దేనివైపు మొగ్గు చూపుతుంది చర్చ అనేది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన పైన చర్చను చూడబోతున్నాం మనం. చర్చలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలుకలపూడి శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, అండ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాతూరు నాగభూషణం గారు, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కూడా నాగభూషణం గారు, అలాగే తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు, ఈ అమరావతి కార్పొరేషన్ అనే దాని మీద మీ అవగాహన ఏంటి? కొత్త ఎత్తుగడ మీద దాదాపు ఈరోజు డేటు 3 కదండి? అవునండి. డిసెంబర్ 22వ తారీఖున, గత నెల డిసెంబర్ 22వ తారీఖున ప్రధానమంత్రి విజయసాయి రెడ్డిని, మిథున్ రెడ్డిని పిలిచి అమరావతి ఏకైక రాజధానికి ఉంటుంది, వెళ్ళి మీ బాస్కి చెప్పండి అని చెప్పారు. ఎవరన్నారు అది వచ్చి వాళ్ళు తాడేపల్లిలో చెప్పారు. ఆ తర్వాత తాడేపల్లిలో ఎన్ని పేపర్లు ఎగిరిపోయినాయి ఏంటి అనేది అది వదిలేసేద్దాం. దీని తర్వాత మీరు అర్థమయ్యేటట్టు పేపర్లు ఎగిరిపోవడం, ఇవన్నీ పేపర్లు ఎగిరిపోతే ఇప్పుడు మీరు నన్ను ఇరిటేట్ చేశారనుకోండి, కొట్టడమా అదేదో చెప్పొచ్చు కదా. సరే, ఓకే ఓకే. సో దీని తర్వాత ఇక విజయవాడలో బీజేపీ సభ జరిగింది. సరే, మొదటి అంశం నాకున్న సమాచారం అంటే ఒక సోర్స్ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇచ్చిన సమాచారం. డేట్ కూడా చెప్పాను మీకు. 23వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి, దానికి ఒక రోజు ముందు. సో అమరావతి గురించి ప్రధానమంత్రి క్లియర్గా చెప్పేశాడు. సరే, ఇది అధికారికంగా బీజేపీ స్టాండ్ ఏంటి? బీజేపీ పార్టీ విధానం వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు, అవును అమరావతి ఏకైక రాజధాని అని. అవును, ప్రభుత్వానికి సంబంధించి కాస్త అటు ఇటు 2-3 సార్లు డ్యాన్స్ చేశారు. చివరికి డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయి ఇక చెప్పేశారు. దానికి కొనసాగింపే నాకు తెలిసి విజయవాడలో సభ. ఇది మొదటి అంశం. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి జీర్ణం కాని విషయం. ఎందుకంటే నేను నిర్ణయించుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటి, నా రాష్ట్రం నా మాటే శాసనం అని. రెండో అంశం, సినిమా టిక్కెట్ల ధర తగ్గించడం ద్వారా రాజమౌళి త్రిబుల్ ఆర్ని ఆపేశాడు. అవును, కానీ
రాజమౌళి త్రిబుల్ ఆర్ రిలీజ్ అవ్వాల్సింది ఏ డేటు? 7వ తారీఖు 7వ తారీఖున. అదే 7వ తారీఖున ఇంకొక త్రిబుల్ ఆర్ రిలీజ్ కాబోతుంది, దాన్ని ఆపలేకపోతున్నాడు. ఇది మాట్లాడదాం మనం. దీని మీద నాకు కూడా చాలా డౌట్లు ఇది ఉన్నాయి. కమలం ప్రొడక్షన్స్ మాట్లాడదాం. ఇది త్రిబుల్ ఆర్ 7వ తారీఖున రిలీజు, దాన్ని ఆపటానికి వెళ్ళాడు. రాజమౌళి త్రిబుల్ ఆర్ని ఆపగలిగాడు కానీ ఈ త్రిబుల్ ఆర్ని ఆపలేకపోతున్నాడు. సో దాని గురించి వెళ్ళాడు. మూడవది ఇక జనవరి మార్చి ఈ 3 నెలలకి, జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలకి కావాల్సిన అదనపు అప్పు గురించి కాదు, అదనపు అప్పు గురించి. అప్పు తెచ్చుకుని లిమిట్ దాటిపోయింది, అదనపు అప్పు ఏమున్నా దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు. 4వ అంశం, ఇక ఇన్నాళ్ళు మామూలుగా ఏదైనా ఒక వివాదాస్పదమైన కేసుని సంచలనమైన కేసుని సిబిఐ విచారిస్తుంది. కానీ వివేకానంద రెడ్డి గారి కేసుని గత 2.5 సంవత్సరాలుగా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పరస్పరం సహకరించుకుంటూ విచారిస్తున్నారు. వాళ్ళిద్దరూ పరస్పరం కలిసి విచారిస్తున్నారు. మరి అదేదో చివరికి క్లైమాక్స్కి వచ్చినట్టుంది. ఈ 4 అంశాల మీద ఢిల్లీ వెళ్ళాడు. ఆయన పర్సనల్ కేసులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వివేకానంద కూడా అదే కదా, వివేక కేసు కూడా ఫ్యామిలీ రిలేటెడ్ అనుకోండి. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో ఊసులన్నీ కేసుల గురించి, కాసుల గురించి. అది రైట్. నాగభూషణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నాగభూషణ్ గారు, ఈ అమరావతి కార్పొరేషన్ నగరపాలక సంస్థగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని చేయాలనే ఈ ప్రకటన జస్ట్ సాయంత్రం 4 గంటల టైంలో బయటకు వచ్చింది, బ్రేకింగ్. ఏదైతే సీఎం గారు అటు వెళ్ళగానే ఏంటి 2 ఒకే రోజు రావడానికి దీనికి ఏమైనా లింక్ ఉందనుకుంటున్నారా మీరు? అలాగే ఈ నెల గత నెల 22వ తేదీన విజయసాయి రెడ్డిని, మిథున్ రెడ్డిని పిలిచి ప్రధానమంత్రి గారు వర్తమానం పంపారు, అమరావతి రాజధాని మీ బాస్కు చెప్పండి అని చెప్పి అని ఇప్పుడే శ్రీనివాసరావు గారు అన్నారు. మరి అది మీరు బీజేపీ కాబట్టి మీకు సమాచారం ఉందని అనుకుంటున్నాను నేను. ఓకే, చెప్పండి. అలాగే సార్, అక్కడ ఉన్న తులసిరెడ్డి గారికి, జీవిరెడ్డి గారికి, శ్రీనివాసరావు అందరికీ మీకు కూడా నమస్కారం. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇందాక శ్రీనివాసరావు ఒక మాట అన్నారు, బీజేపీ మధ్యలో అటు ఇటు అడుగులేసిందని. అసలు చాలా క్లారిటీతో ఉన్నాం. డే 1 నుంచి కూడా అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ 3 చెప్తాం. మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి ఒక సెంటిమెంట్గా ప్రపంచంలో ఒక పేరున్న వ్యక్తి శంకుస్థాపన చేసిన రాజధాని మార్చాలనుకోవడం కాదు. ఒక్క మాట నన్ను కంప్లీట్ చేయనండి. అట్లాగే ఇప్పుడు ఈ రాజధానిలో ఆయన కార్పొరేషన్ పెడతానన్నా ఏం పెడతానన్నా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే తాడికొండలో నేను మాట తప్పను, మడవ తిప్పనని చెప్పి మళ్ళా ఇప్పుడు మాట తప్పాడు. సరే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి గురించో, అప్పుల గురించో, లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఉన్న ఐఏఎస్ క్వార్టర్లు కానీ, ఐపీఎస్ క్వార్టర్లు కానీ, గ్రూప్ 1 కానీ, 4th క్లాస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ 500 కోట్ల రూపాయలు కనుక జస్ట్ అన్ని రెడీ. ఏసీలు కూడా బిగించున్నాను, ఏసీలు ఎలుకలు దూరి పాడు చేస్తున్నాయి. అవి 500 కోట్లు ఖర్చు పెడితే అయిపోతే ఇప్పుడు నెలకి 50 కోట్ల రూపాయలు రెంట్ పే చేస్తున్నారండి ఈ ఆల్ ఆఫీసర్స్కి. నెలకి 50 అంటే సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు. ఇప్పుడు 2 సంవత్సరాలు పే చేశారు అంటే 1200 కోట్ల రూపాయలు డబ్బులు రెంట్ రూపాయన బయటికి వెళ్ళిపోతుంది. 500 ఖర్చు పెట్టుంటే 700 కోట్లు మిగిలేవి. ఇవాళ ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ప్లస్ ఇంకోటి ఏంది, వెరీ సింపుల్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 3300 కోట్లతో ఎన్ఆర్ఐ కాలేజీ చిన్నకాక నుంచి గన్నవరానికి రోడ్డు వేస్తుంది. ఆ రోడ్డుకు లింక్ కలపడానికి వీళ్ళు చేయలేకపోతున్నారు ఇంతవరకు. ఇప్పుడు ఎందుకంటే రాజధాని కలపాలంటే లింక్ రోడ్లు ఉన్నాయి, దానికి హైవే కనెక్టివిటీకి ఇందాక నేను రాజధాని ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు శంకుస్థాపన చేద్దాం అనుకుంటే వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదండి అని అన్నారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చితే పొలం మీరు ల్యాండ్ మీరు కొనుక్కున్నారు కదా అంటే కొనుక్కున్నాం సార్, అక్కడ మినిమం కాస్త అప్రోచ్ రోడ్డు కూడా ఇవ్వాలంటే వాళ్ళు సిఆర్డీ వాళ్ళు అసలు మాకేం సంబంధం లేదన్నారంట. అట్లాగే నాబార్డు బిల్డింగ్ ఉంది సార్, అక్కడ నాబార్డు వాళ్ళకి 5 ఎకరాలు పొలం కొన్నారు. నాబార్డు బిల్డింగ్ కొనాలి అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకు అక్కడ ఉన్న వ్యక్తి కూడా తెలుగు వ్యక్తి, అక్కడ మన నాబార్డు చైర్మన్ కూడా. ఇటువంటి టైంలో అటువంటి వాళ్ళని మనం ఎక్కువ ఉపయోగించుకొని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటే మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అది సింపుల్ లాజిక్. అది కడతామన్నా కూడా అది నెక్స్ట్ పాయింట్ సార్. ఎందుకంటే ఎమ్మటే మీరు అక్కడ బిల్డింగ్ కడితే 150 మంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు నాబార్డు ఎంప్లాయీస్. మన రాష్ట్రానికి సంబంధించిన ఆఫీస్ హైదరాబాద్లో ఉంది.
సో అది ఇక్కడ షిఫ్ట్ చేయాలంటే ఆ బిల్డింగ్ కట్టాలి. అంటే మీరు చూడండి ఎంత నష్టపోతా ఉన్నాం ఇండైరెక్ట్గా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో అది జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఏదో టైం పాస్ చేద్దామని మొన్నటిదాకా ఎలక్షన్లో లోకల్ బాడీస్ అయిపోయింది. ఇంకా ఇప్పటి వరకు చెప్పిన అబద్ధాలు జనాల్లో మార్పు విపరీతంగా వచ్చింది. ఇక అమరావతి రాజధాని అనేది ఇక తప్పదు కాబట్టి ఇక ఈ కార్పొరేషన్ ఇలాంటి నిర్ణయాలు మొదలెట్టారు అనుకోవచ్చా? మీ అభిప్రాయం అదేనా? కేంద్ర ప్రభుత్వం కూడా దానికే మొగ్గు చూపించి చెప్పేసింది కాబట్టి అంతే. ఇప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు ఇందాక అప్పు తీసుకోవడానికి ఒక 10,000 కోట్ల రూపాయలకి అప్పుకు ఒక ప్లాన్ తయారు చేసుకున్నారు. మేము ఆ రోడ్ వేస్తాం, డ్రైనేజ్ వేస్తాం ఇవన్నీ. కానీ ఈ డబ్బులన్నీ తీసుకొని మళ్ళా దుబారా చేయడానికి తప్పితే రాజధాని కోసం ఖర్చు పెట్టరు. అందుకనే మేము ఏదైనా ఇప్పుడు ప్రతి దానికి కూడా ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం అనేది లేదు. అరే గ్రామ పంచాయతీ సర్పంచుల దగ్గర డబ్బులు తీసేసుకుంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందండి? అక్కడ మాతో పాటు పనిచేసిన సోదరుడు తులసిరెడ్డి గారికి తెలుసు. జిల్లా పరిషత్ అంటే ఏంటి, మండలం ఏంటి, ఆ గ్రామ సర్పంచ్ ఎల్ఐసి వాళ్ళు ప్రకటన కూడా ఇచ్చారు కదా, రోజుకు రూపాయి దాచుకుంటే. అవునవును, అది ఒక 4,000 కోట్ల రూపాయలు. సో ఎస్ అది కూడా తీసేసుకున్నారు. సో అందుకని ఈ ప్రభుత్వం మీద ప్రజలకు కానీ ఇంక్లూడింగ్ వైసీపీ నాయకులకి వైసీపీ సర్పంచులకు కూడా నమ్మకం లేదండి. ఇవాళ తిడుతుంది ఎవరంటే అపోజిషన్ వాళ్ళ కంటే కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే తిడుతున్నారు. ఎందుకే మాకు ఈ పదవులు ఇచ్చావు, మేము ఎందుకు మమ్మల్ని దీంట్లో నిలబెట్టావు, మా చేత ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టించావు వాళ్ళే తిడుతున్నారు ఇవాళ. ఎందుకంటే వాళ్ళకి ఊళ్ళోకి వెళ్తే డ్రైనేజీ లైట్లు వేద్దామంటే డబ్బులు లేవు, మొత్తం లాగేస్తారు. వీళ్ళు ఏం చేశారు, అత్యుత్సాహంతో పాపం రాగానే గబగబా డబ్బులు వస్తున్నాయి కదా అని వర్కలు ముందుగానే తీర్మానం చేసి వర్కలు చేస్తారు. ఒక్కొక్కళ్ళు 10 లక్షలు 20 లక్షలకి బిల్లు పెట్టి టైంకి డబ్బులు రాత్రి గైపోయిపోయినాయి. ఇదివరకు మాయల పక్కీరు పెట్టినట్టు వెళ్ళిపోయినాయి రాత్రి. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇప్పుడు ఏడుపు, ఇప్పుడు అప్పులు తెచ్చి పెట్టామని. రైట్, ఒక్క నిమిషం నాగభూషణ్ గారు. తులసిరెడ్డి గారు నమస్కారం సార్. తులసిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ని వైసీపీ కానీ లేదా ప్రభుత్వంలోని పెద్దలు కానీ చెప్తున్నదేమో, ఇందాక నేను చెప్పాను కదా, రాష్ట్రంలో నాకంటే మీరు ఎక్కువ చెప్తారు, ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలని ప్రధానమంత్రి గారితో ఇతర మంత్రులతో కలిసి పరిష్కరించుకోవడానికి వెళ్ళారని వాళ్ళు చెప్తున్నారు. కానీ కళ్ళ ముందు కనపడుతున్న ముప్పేట దాడి సమస్యలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఈ రెండిట్లో మీరు మీ విశ్లేషణ ఎట్లా ఉంటుంది? దేనికోసం వెళ్ళారనుకుంటున్నారు? ఇప్పుడు వడ్ల గింజలో ఏముంటుంది వెంకటకృష్ణ గారు? వడ్ల గింజ ఉంటుంది, బియ్యపు గింజ ఉంటుంది వడ్ల గింజలో. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా రెండు, ఒకటి కాసుల కోసం, రెండు కేసుల కోసం, స్వామి కార్యము స్వకార్యము ఆ నేపథ్యంలో. కాబట్టి ప్రధానంగా కాసుల కోసము, కేసుల కోసం. కాసుల కోసము ఇమిడియట్ ఇబ్బంది ఏమంటే 2021-22 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి FRBM యాక్ట్ ప్రకారంగా రుణ పరిమితి 44,396 కోట్లు. ఇప్పటికీ డిసెంబర్ వరకు 36,028 కోట్లు తీసుకున్నారు. ఇంకా ఉండేది 8,368 కోట్లు ఉంది. కానీ ఈ 3 నెలలకు జనవరికి ఒక 5,000 కోట్లు కావాలా, ఫిబ్రవరికి 11,000 కోట్లు కావాలా, మార్చికి 7,000 కోట్లు, అంటే 23,000 కోట్లు కావాలి. కానీ ఉండేదేమో 8,368 కోట్లే. గ్యాప్ వచ్చేసి 15,000 కోట్లు ఉంది. ఆ 15,000 కోట్లు ఈ 3 నెలలకు ఏదో విధంగా కేంద్ర ప్రభుత్వము రిలాక్సేషన్ ఇవ్వకుంటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఇది మెయిన్ వచ్చేసేసి కాసుల కోసము ఈ 3 నెలలకు సంబంధించి అప్పు రాకుంటే మొత్తం ఇంకా అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్, ఆల్రెడీ డెవలప్మెంట్ కొలాప్స్ అయిపోయింది. మిగతా నవరత్నాలు కొలాప్స్, జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం చేతులు పైకెత్తాల్సి వస్తుంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి ఒకటి. ఇక రెండవది కేసుల కోసం. కేసుల్లో రెండు, ఒకటి వచ్చేసి వివేక హత్య కేసు, రెండు ఆయన మీద ఉన్నటువంటి కేసులు. ఈ రెండు కూడా రెండిటికి ఇంపార్టెన్స్ ఉంది. ఆల్రెడీ వివేక హత్య కేసు అనేది ఆల్రెడీ ఒక తుది దశకు వచ్చినట్లుంది, రకరకాల పేర్లు పడుతున్నాయి. ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సమస్య. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నది సిబిఐ, అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కాబట్టి అది కుటుంబానికి సంబంధించిన సమస్య. కాబట్టి అది ఒక ఫైనల్ దశకు వచ్చింది. ఇక రెండవది ఆయన మీద వ్యక్తిగతంగా ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఆ క్విడ్ ప్రో కేసులు, ఇది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. ఒకవైపు సిబిఐ, ఒకవైపు ఈడీ, రెండు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఒకవేళ మనం ఎంత స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యవస్థను చెప్పినప్పటికీ
ఆయన అండర్ దేర్ కంట్రోల్. Hmm. కాబట్టి ఇది ఆయనకు వ్యక్తిగతమైన సమస్య. ఒకవైపు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ త్వరగా వచ్చేసి ప్రజాపతి నుండి కేసులు త్వరగా పరిష్కరించాలని అది ఒకటి ఉంది. రెండవది ఇప్పటికే దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి కొంత అది ఇంకా ఒక ఈ సంవత్సరం డెఫినెట్ గా ఒక కొలికొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తన వ్యక్తిగత సమస్య, కుటుంబ సమస్య రెండు చాలా సీరియస్ సమస్యలు. కాబట్టి ప్రధానంగా దీనికోసం పోతూ ఇంకా న్యాచురల్ గా అక్కడికి పోయిన తర్వాత ఏదో కాకతాళీయంగా వచ్చేసి ఒక వినతి పత్రము రాష్ట్ర సమస్యల మీద డెఫినెట్ గా అది రొటీన్ గా చరణం గతంలో బయట ఇచ్చినట్టు ఈసారి కూడా బయట మొత్తము మీడియాకి ఇవ్వాలి కదా, ఇవ్వాలి రిప్రజెంటేటివ్ కదా. అడిగామని మీడియాకి ఇవ్వాలి కదా, అందుకని ఇవాళ ఆ. కాబట్టి అది వచ్చేసి ఆయనకు వినతి పత్రం ఇస్తారు. ఇది బయట వచ్చేసి దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు. దీని గురించి చెప్పుకోలేరు కదా. అవును. కాబట్టి ఇది మెయిన్ కాసుల కోసము, కేసుల కోసము. రైట్. వెంకటరెడ్డి గారు, అంటే నిజానికి కేసుల కోసం వెళ్ళి ఇప్పటికిప్పుడు ప్రధానమంత్రి గారితో ప్రాధేయపడి మీరే శరణు, మీరే కాపాడాలి అనే స్థాయికి వచ్చినాయి ఆ కేసులు. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. అంటే కేసుల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులపైన ఉన్న కేసులన్నిటి కూడా అవును, త్వరితగతిన విచారించాలని చెప్పేసి ఒక డెడ్ లైన్ ఆల్రెడీ సగం టైం కూడా అయిపోయినట్టు. సగం టైం దాదాపు 2022 నవంబర్ కల్లా ఆల్మోస్ట్ ఆ డెడ్ లైన్ Close చేయాలి. క్లోజ్ అవుతుంది. అంటే ఇప్పటి నుంచి తీసుకున్నట్లయితే ఒక 10 నెలల టైం ఉంది. అంటే 11 నెలలు నవంబర్ తీసుకున్నా కూడా కంప్లీట్గా. సో అది ఒకటి. రెండో అంశం వచ్చేసరికి కేసులు కూడా ఏంటంటే సంవత్సరం క్రితం ఉన్నవి, 2 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం ఉన్నవి, అన్ని కేసులు ఉన్నవి. అందులో సైజ్ ఆఫ్ ద కేసులు. సో ఈరోజు ఏదైతే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల నేపథ్యం చూసినట్లయితే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఒకటి కిట్పోకో రిలేటెడ్ కావచ్చు, 2 మనీ లాండరింగ్ అంటే ఈడీ వాళ్ళు విచారణ చేసే కేసులు కావచ్చు. కిట్పోకో రిలేటెడ్ వచ్చేసరికేమో సిబిఐ వాళ్ళు చేస్తారు, మనీ లాండరింగ్ వచ్చేసరికి ఈడీ వాళ్ళు చేస్తారు. బోత్ ఆర్ డిఫరెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఇవి ఒకటి దాదాపు 2011 నుంచి ఉన్న కేసులు, అంటే దాదాపు 10 సంవత్సరాలైన కేసులు. 2 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈడీ వాళ్ళు అటాచ్ చేస్తున్నారు. అవును. సో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ అమౌంట్ ఇన్ ఈడీ చరిత్రలో నాకు తెలిసినంతవరకు ఈ అమౌంట్ ఎక్కువ అమౌంట్. 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మూడోది వచ్చేసరికి ఈడీలో జనరల్గా ఏంటంటే అంటే మనీ లాండరింగ్ కేసుల్లో ఇండియాలో చిన్నా చితకాయ తీసేస్తే ఏది ఫారిన్ నుంచి ఫండ్ పంపించినప్పుడు ఏదో సరిగా ఆర్బీఐకి ఇంటిమేట్ చేయకపోతే అది మళ్ళీ మనీ లాండరింగ్ కింద కన్వర్ట్ అవ్వటం అలాంటి పెట్టి కేసెస్ తీసేస్తే పెద్ద కేసుల్లో సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 90%, 80 to 90% ఉంది వెంకటకృష్ణ గారు. ఏది కన్విక్షన్ రేటు, శిక్ష పట్టడానికి అవకాశం ఉన్న కేసులు మనకు గతంలో పూర్వమైన కేసులు నెంబర్ ఆఫ్ కేసులు తక్కువ కానీ బట్ ఉన్న దాంట్లో మాత్రం 80 నుంచి 90% కన్విక్షన్ రేట్ ఉంది. ఏది నార్మల్ ఏది బిజినెస్ పీపుల్ మీద చూసినా కూడా. ఇప్పుడు ప్రజాప్రతినిధుల మీద ప్లస్ ఈడీ ఎక్కువ అమౌంట్ 10 సంవత్సరాలు ఇవన్నిటి నేపథ్యంలో చూస్తే ఆల్మోస్ట్ ఇది పీకల దాకా వచ్చినట్టు మనం భావించవచ్చు. సరే వైసీపీ వాళ్ళు అంటారు వాళ్ళు జనరల్గా మీరు మోడీ గారి దగ్గర ఉండినారా, లోపల ఉన్నారు ఇవన్నీ అంటారు. బట్ ఇవన్నీ ఇంతే చెప్పే కాదు, బేస్డ్ ఆన్ లీగల్ ప్రొవిజన్స్. ఇని చెప్పేట్టు కొంత సమాచారం ఉంటుంది, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలో వచ్చేసేట్లకి డెఫినెట్గా సరే RRR గారి విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చించినా కూడా కేసుల అంశాన్ని మాత్రం బేస్డ్ ఆన్ లీగల్ ప్రొవిజన్స్ మీద బేస్ చేసుకుని మాత్రం డెఫినెట్గా అమిత్ షా గారిని ఈరోజు మోడీ గారిని కలిసినప్పుడు రేపు 9:30 ఉదయం అమిత్ షా గారు అంట. సో రాష్ట్ర సమస్యలు అనేది బుల్షిట్, అది పచ్చి అబద్ధం. అదైతే నమ్మము అంతే. ఇంకా ఎందుకంటే 2019 జూన్లోనే చేతులు ఎత్తేశారు, మనం సార్ అనాల్సిందని. 2020 జూన్లో పరిమళ్ నట్వాన్ గారికి బీజేపీకి సంబంధించిన వ్యక్తికి అంబానీ వాళ్ళ రికమెండేషన్ తోటి చెప్పాలంటే డౌట్ ఏం లేదు కదా. ఎంపీ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా ఏం చెప్పారు, మనం రాష్ట్రానికి వీరున్నట్లయితే ఒకళ్ళకి వాళ్ళు రికమెండ్ చేసిన వ్యక్తికి ఇస్తే కొన్ని విభజన హామీలు తెచ్చుకోవడం కావచ్చు, లేదా పరిశ్రమలో రాష్ట్రంలో పెట్టడానికి కానీ వారు ఉపయోగపడుతున్నారు. అది కూడా దాటిపోయింది. ఈ రోజు అపాయింట్మెంట్ అది కూడా దాటిపోయి అదానీ గారి చేత తీయించుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా వాళ్ళు పలకట్లేదు, ఏదో ఫస్ట్ 6 నెలలు పలికినట్టు తర్వాత అది కూడా పలుకుతున్నట్టు మనకు అనిపించట్లేదు. వాళ్ళ ఎంపీ కూడా అంటే మన ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి అడిగినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలి అని కోరుకుంటాం మనం. అది జనరల్ నేను అనేది ఇవ్వాలి, అది మస్ట్గా ఇవ్వాలి. చాలాసార్లు గతంలో కూడా చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నప్పుడు కూడా ఇట్లాగే విమర్శించాం. ఇప్పుడు కూడా అడిగినప్పుడు ఇవ్వాలి, ప్రధానమంత్రి ఎవరున్నా ఇవ్వాలి. కానీ ఈ అపాయింట్మెంట్ గురించి అసలు 2 రోజుల్లోనే అంతకుముందు 10 రోజులు 2 వారాలు ట్రై చేసినా దొరకలేదు. ఇది 2-3 రోజుల్లోనే ఫట్ పని ఫిక్స్ అయిపోయింది. ఎలాగా? సో
కేసులు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రయల్ చేసుకొచ్చినాయి. ఒకటి హైకోర్టులో త్రిపుల్ గారు వేసిన బెయిల్ రద్దు అంశం కావచ్చు, లేదా రెండోది ఏంటంటే ట్రయల్స్కి అటెండ్ అవుతారా లేదంటే దాదాపు ఇప్పుడు అది రిజర్వ్లో ఉంది. అది ట్రయల్స్కి అటెండ్ అవ్వాలంటే నేను ముఖ్యమంత్రి, నాకు పనులు ఉన్నవి, ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి చదివినారు. కోర్టు కూడా 3 కోర్టు చూస్తే ఈసారి ఒప్పుకున్నట్లేదు. అందుకే కొన్ని మనకు రూమర్స్ కూడా విన్నాం, హైదరాబాద్లో లేక్ క్యూ గెస్ట్ హౌస్ రెడీ చేస్తున్నారు, వీక్లీ 4-5 days ఉండాల్సిన అవకాశం ఉంటుంది అని చెప్పేసి. సో వీటన్నిటి నేపథ్యంలో ఈడీ కేసులో ట్రాక్ రికార్డ్ ఇవన్నీ చూసినట్లయితే సో ఆల్మోస్ట్ పీరియడ్ ల్యాబ్స్ అని వస్తుంది కాబట్టి వెళ్ళి ఉండడానికి అవకాశం ఉంది. ఇవి సో నర్మిల్ పట్వాణి గారు మనకేం చేయలేదు, ఒక పరిశ్రమ తీసుకొచ్చారా వారేమన్నా? నాగభూషణం గారు మీరే కదా రికమెండ్ చేసింది ఆ ఎంపీని, ఆ అభ్యర్థిని వైసీపీ తరఫున ఎంపీ ఇప్పించడానికి. ఆయన ఏమన్నా మన రాష్ట్రానికి ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా? పోనీ ఆయన పరిశ్రమలో ఏమైనా పెట్టాడా? పోనీ విభజన హామీలు ఆయన త్రూ ఏమన్నా సాధించగలిగారా వైసీపీ వాళ్ళు? దగ్గరుండి రికమెండ్ చేయించారు కదా మీరు, ఏం రాలేదు. వద్దులే ఆన్సరు, బట్ ఏం రాలేదు నాకు తెలిసినంతవరకు అయితే రాలేదు. సో అది ఎటు నడుస్తుంది. సో ఇది ఒక అంశం. సో అవి ఏమి రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోయి 2 సంవత్సరాల తర్వాత, 2.5 సంవత్సరం, ఇది 3వ సంవత్సరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈరోజు మళ్ళీ కొత్తగా అడిగేది ఏంది? సో అది అబద్ధము. సో క్లియర్గా 100% బేస్డ్ ఆన్ లీగల్ ప్రొవిజన్స్ ఉన్న సర్కమ్స్టెన్సెస్ మిగతా రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల మీద జరుగుతున్న ట్రయల్స్ కావచ్చు, ఆల్రెడీ కన్విక్షన్స్ కావచ్చు చూస్తే ఇది ఉండటానికి అవకాశం ఉంది వెంకటకృష్ణ గారు. సో ఇది తప్పితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్రం మీద ప్రేమ ఉండి దీన్ని సరిచేద్దాం, విభజన హామీలు నెరవేర్చుకుందాం అనుకున్న అటువంటి ఉద్దేశాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 2019లో ఈయన ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ 2 రోజులకే మనకు రావాల్సిన సెక్రటేరియట్లో భాగం కావచ్చు, మిగతా ఆస్తులన్నీ సింగిల్ సిగ్నేచర్తో వాళ్ళకి అంటగట్టేసి ఇంతవరకు మాట్లాడిన వ్యక్తులు 40,000 కోట్ల పైన ఉన్నాయి. ఈ రోజు మళ్ళీ విద్యుత్ బిల్లులు కానీ మనకు రావాల్సిన 6,000 కోట్లు ఎంతో చిలుకుని అవి అడగని వ్యక్తులు పక్కనున్న రాష్ట్రాల నుంచి మనకు రైట్ రాయాలిగా మన ఆస్తి భాగం ఇది. అదేనా కేంద్రంలో చట్టము హామీలు అవి, ఇది మన ఆస్తిది. చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఆ రోజు ఏం చేశారు, ఈ వివరని చెప్పేసి ఆ రోజు ఏవి వాళ్ళకి ఇవ్వకుండా అన్ని అడ్డు పెట్టుకుంటే ఆ రోజు ఎన్ని మాట్లాడినారు ఆయన్ని? పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, అవన్నీ ఇచ్చేసి తెచ్చుకోవాలన్నారు. ఇచ్చారు, తెచ్చుకున్నది లేదు. సో ఇక్కడ ఉన్నాయే తెచ్చుకోలేని వ్యక్తులు, కేంద్రం నుంచి మా చేత కాదని చేతులు ఎత్తేసిన వ్యక్తులు తెచ్చుకుంటారని నేను అనుకోలేదు. ప్యూర్గా ఇది పర్సనల్ ఎజెండా. మొదటి నుంచి కూడా చెప్తున్నది. తులసిరెడ్డి సార్ అయితే చాలాసార్లు చెప్పారు, ఎన్నికలకు ముందు కూడా చెప్పారు వారైతే. ఆ పొద్దు మేము కూడా కాంగ్రెస్లో మీరు వేస్తే తన వ్యక్తిగతంగా లబ్ధి పొందడం కోసమే ముఖ్యమంత్రి అవుతున్నారు, ఈ పార్టీ అధికారంలోకి వచ్చేది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాదు, దయచేసి నమ్మండి అని క్లియర్ గా నెత్తి నోరు కూడా చెప్పినా కూడా ప్రజలు లేరు. శ్రీనివాసరావు గారు కేసుల కోసం వెళ్ళారు ఏమో, నిజమో అబద్ధం అనేది కాసేపు పక్కన పెడితే కేసులు విచారించేది కోర్టుల్లో కదా, మెరిట్స్ డిమెరిట్స్, ఆ కేసు యొక్క మెరిట్స్ని బట్టి కోర్టులు శిక్షలు విధిస్తాయి, లేకపోతే కేసును నిర్ధారిస్తాయి. ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము తనంతట తానుగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులను విత్డ్రా చేయించడమో, లేకపోతే విచారణలో లేట్ చేయించడమో ఇలా చేస్తారా? పైగా అంత గ్రూసిమ్ మర్డర్ అది వివేకానంద రెడ్డి గారిది. ఆ మర్డర్ విషయంలో దాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేసేంత ఇది పరిస్థితి ఉంటుందా ప్రభుత్వం వైపు నుంచి? భారత రాజ్యాంగంలో 356 ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలో పరిపాలనా యంత్రాంగం విఫలమైతే బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అంటారు. రాష్ట్రపతి పాలన వస్తుంది, లేదా ఆర్థిక, అది రాజ్యాంగం చెప్పేది. 1957లో కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. నంబూదిరిపాద్ ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి గారి కూతురు త్రివేంద్రం వచ్చింది. ప్రధానమంత్రి కూతురు త్రివేంద్రం వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి ఆయన వెళ్ళలేదు. ఆమె వెంటనే వాళ్ళ నాన్న కంప్లైంట్ చేసింది, డాడీ నేను ఎయిర్పోర్ట్లో దిగాను, సీఎం రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేశారు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేశారు ఆర్టికల్ 356 ఉపయోగించి. ప్రధానమంత్రి కూతుర్ని ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ రాలేదండి. ఈ దేశంలో రాజ్యాంగ నిబంధనలు ఎక్కడ అమలు జరగటం లేదు. ఎవరి అధికారంలో ఉన్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వ్యవస్థలన్నిటినీ వాళ్ళ అధికార, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. సిబిఐ గురించి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించినంతగా ఇంతకుముందు ఎవరు విమర్శించలేదు. సిబిఐకి అంటే సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నట్టుగా ఈ 2.5 సంవత్సరాలుగా ఎవరికి సహకరించలేదు. పోతే కేసులకు సంబంధించి
జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ కేసుల విషయంలో నాకు తెలిసి ఆయనకు టెన్షన్ లేదండి. ఎందుకంటే అవి ఇప్పుడు ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లోనే ఉన్నాయి, ట్రయల్ మొదలు కాలేదు, అదొక నిరంతర ప్రక్రియ, దాని గురించి టెన్షన్ లేదు. కేసుల విషయంలో ఒకటి కోర్టుకి హాజరవ్వాలన్న కేసు, దాని మీద ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ ఉంది కాబట్టి దాని విషయంలో అందరూ అది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే 2.5 సంవత్సరాల తర్వాత వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. రేపొద్దున ఇంకో బందిపోటు దొంగ వచ్చి నేను కోర్టుకు రాను, నాకు బిజీగా ఉన్నాను అని ఆయన కూడా చెప్తే కోర్టు ఏం చెప్పింది? రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వ హక్కు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. దాని ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయదు కదా. ఇప్పుడు నేను కోర్టులకు నేను వెళ్ళను అనే పరిస్థితిని ఇప్పుడు ఈ నెల్లి నాకు ఇంకా మినహాయింపు కంటిన్యూ చేయండి అని చెప్పి కోర్టులు చేయట్లేదు, కోర్టులు రమ్మంటున్నాయి. కానీ 2.5 సంవత్సరాలు కూడా చాలా పాయింట్. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి బతిమాలని అనుకుందాం, కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటుందండి. రాజకీయ అవసరాలు తప్ప రాజ్యాంగం లేదు, దేశ ప్రయోజనాలు లేదు, ఏం లేదు. రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అవసరం అయితే జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తారు. ఆ పరిస్థితి దాటిపోయినట్టుంది కదా మొన్న అమరావతి. ఆ పరిస్థితి దాటిపోయి ఇప్పుడు బీజేపీ అమరావతి ప్రకటన గురించి నేను ఆ రోజు చెప్పాను. వాళ్ళు మాటలు ఏవైతే చెప్పారో అవి ఆచరణలో చూపిస్తే మేము నమ్ముతాం. ఆచరణ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగలరు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ అమరావతి నిర్మించలేరు కదా. వాళ్ళు నిర్మించలేదు. ఇవాళ సోము వీర్రాజు గారు పార్టీ అధ్యక్షుడు ఇంకా ఇతర నాయకులు మాట్లాడి చెప్పారు, రాజధాని ఇక్కడే ఉండాలి, ఇక్కడే కడతాం, మేము అధికారంలోకి వస్తే ఇక్కడే కట్టేస్తామని చెప్పారు. దానికి తగ్గట్టే కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ప్రధానమంత్రి చెప్పారు నేను డిబేట్కి వచ్చే ముందు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. పెద్ద ఆయన ఫోన్ చేసి పార్లమెంటు సమావేశాలు ముగిసే ముందు రోజు అదే ఇలా పిలిచి వాళ్ళిద్దరికి ఇలా చెప్పాడు. వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు కేసులకు సంబంధించి నాకు తెలిసి చాలా సెన్సిటివ్ కేసు ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. అది సిబిఐ ఒక రకంగా చూస్తే ఏమనిపిస్తుందంటే చాలా సిబిఐ దీన్ని సరిగ్గా డీల్ చేయట్లేదు అనిపిస్తుంది. కానీ పోలీసు కోణంలో, విచారణ కోణంలో చూస్తే సిబిఐ డ్రామాటిక్గా ఎవరినైతే పట్టుకోవాలో వాళ్ళని పట్టుకునేంత వరకు చాలా లూజ్గా ఉన్నట్టు అనిపించి అందరినీ పట్టుకొని ఇప్పుడు బహుశా ఎవరు బయటపడలేని స్థాయిలో స్థాయికి వెళ్ళారంటే సునీత గారే, వివేకానంద రెడ్డి గారి కూతురే తన చంపడానికి కుట్ర చేస్తుందని ఒక మనిషి వెళ్ళి కంప్లైంట్ చేసుకునే పరిస్థితి తెచ్చారు అంటే యువతల వైపు నుంచి. ఒకవేళ సిబిఐ వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా నిందితుల మీద ఛార్జ్షీట్ వేసి అరెస్ట్ చేయగలిగితే అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారండి. ఎందుకంటే ఆ హత్య ఎంత దారుణంగా జరిగిందో చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన పర్సనల్ కేసు కన్నా కూడా ఇంకోటి మరి ఆయన పర్సనల్ కేసుల కన్నా వివేకానంద రెడ్డి కేసు ఎందుకు అంటే ఇదంతా కుటుంబ సభ్యులే, అంతా అదే విత్ ద ఫ్యామిలీ కదా, ఇదంతా కుటుంబ సభ్యులు, ఫ్యామిలీలో కూడా డిస్ప్యూట్ మొదలైంది కాబట్టి ఆ కేసు విషయంలో. కాబట్టి అది ఒక ఎంపీ అరెస్ట్తోనే ఆగుద్దా? ఆ ఎంపీ ఆ రోజు ఉదయం ఎవరెవరికి ఫోన్ చేశారో వాళ్ళందరినీ కూడా లాగుతారా? కాబట్టి ఆ విషయంలో అది కూడా అయి ఉండొచ్చు. ఆ విషయంలో అది రెండోది ఏంటంటే ఇందాక చెప్పినట్టు జనవరి 7న ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఉంది, వెళ్దాము. అయితే నాగభూషణ్ గారు ఈ అమరావతి విషయంలో డెఫినెట్లీ సరే మధ్యలో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆ డీటెయిల్స్ నేను పోను, కానీ ఇటీవల అమిత్ షా గారు వచ్చిన దగ్గర నుంచి స్పీడప్ అయింది మీ పార్టీ తరపు నుంచి. అంతకుముందేమో పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్నారు, ఇప్పుడేమో ప్రభుత్వమే రంగంలోకి దిగిందని చెప్తున్నారు. ఎనీవే ఆ పాదయాత్రలో పాల్గొన్నారు, సభకి వెళ్ళారు బ్రహ్మాండంగా, ఇప్పుడు కూడా ప్రకటనలు చేస్తున్నారు, అక్కడే కట్టాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, బీజేపీ వైపు నుంచి కూడా. అంటే ఒక రకమైన రాజకీయ కోణం నుంచి రాష్ట్ర కోణంలోకి వచ్చారు అనే ఒక ఫీల్ గుడ్ ఇది ఫ్యాక్టర్ అయితే మొదలైంది. కానీ ఇప్పుడు ఈ కేసుల విషయంలో కూడా ఏమో నాకు తెలియదు, ఆయన దానికోసమే వెళ్ళారు, ప్రధానమంత్రిని కలిశారు, దానికోసమే వెళ్ళారు, హోంమంత్రిని కలవబోతున్నారు అని అంటున్నారు, కానీ నాకు తెలియదు నిజం అబద్ధం ఏంటనేది. కానీ నిజంగా ఒకవేళ కేసుల విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు సహకరిస్తూ వచ్చిందా? అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చాలా డిలే జరిగింది ఒక 6 నెలల క్రితం వరకు, దాంట్లో కూడా సిబిఐని బ్రేక్లు వేస్తూ ఆపారనుకోవాలా? అది కాదు సార్ వెంకటకృష్ణ గారు, ఇందులో 3 పాయింట్లు ముందు దానికి వెళ్ళబోయే ముందు కేసుల ముందు 4 పాయింట్లు చెప్పాలి మీకు.
ఇంతకుముందు అమరావతి అంటే 29 గ్రామాలు ఉన్నాయి. అవును ఇవాళ ఇచ్చిన నోటిఫికేషన్లో 29 బదులు 19 ఇచ్చారు. అవును ఇప్పుడు ఆ మిగతా గ్రామాలు ఏవైతే ఉన్నాయో 10 గ్రామాలకు సంబంధించి అక్కడ ఇప్పుడు రోడ్లు వేసి ఉన్నారు, కొంతమంది ల్యాండ్ పూలింగ్లు ఇచ్చేశారు. దాని పరిస్థితి ఎంతో క్లారిటీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దాన్ని సవరించి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 29 గ్రామాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీ ఉంది, కొన్ని రోడ్లు వేస్తున్నాయి. నాకు కనపడించింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర నుంచి గన్నవరాలుగా రోడ్డు ఉందో రోడ్డుకి ఇద్దరిని కొన్ని తీసేశారు, రోడ్డుకు ఆదరణ ఉన్న వాటిని ఉంచినట్టు కనిపిస్తూ ఉంది. ఎర్రబాలెం, పెనమాక, ఉండవల్లి, బేతపూడి ఈ గ్రామాలన్నీ కూడా తీసేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను, ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఎస్క్రో ఒకవేళ తీసుకుంటే రాజధాని నిజంగా కట్టాలని వాళ్ళకి ఆలోచన ఉంటే కంపల్సరీ ఒక సపరేట్ అకౌంట్ పెట్టి కట్టిన బిల్లులకు మాత్రం వాటికే చెల్లించాలనేది ఇది ఒక చాలా క్లారిటీగా మీ ద్వారా చెప్తా ఉన్నాను. అన్నిటికంటే ముందు కేంద్ర ప్రభుత్వం 40 సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ బ్యాంకులు కానీ ఇందాక చెప్పారు నాబార్డ్ లాంటి లేకపోతే రకరకాలైన ఇన్స్టిట్యూషన్లు అన్నీ కూడా కట్టడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు పర్మిషన్లు సింగిల్ విండోలో ఒక నెల రోజులు ఇవ్వమనండి. కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క 3 నెలల్లోపు కన్నా శంకుస్థాపన చేయకపోతే చూడండి అన్ని ప్రాజెక్టులకి. ఎందుకంటే మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, అక్కడ మేము ఏం చేద్దామన్నా వీళ్ళు క్లారిటీ ఇవ్వకుండా ఆఫీసర్లు భయపడిపోతున్నారు ఈ ప్రభుత్వం ఏదైనా పర్మిషన్ ఇస్తే ఏం చేస్తారు అని. అందుకని కేంద్ర ప్రభుత్వ రంగ ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా కట్టడానికి శంకుస్థాపన చేయడానికి విత్ ఇన్ ఫండ్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి వాటికి పర్మిషన్ ఇవ్వాలి ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్, అప్పుడే వీళ్ళని నమ్ముతారు. తర్వాత ఈ రైతులకు ఏవైతే ఈ ప్లాట్లు ఇచ్చారో ఇప్పటివరకు ఆ ప్లాట్లు ఇమీడియట్గా బౌండరీస్ వేసి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయమనండి. ఆ 60,000 ప్లాట్లు ఇచ్చేసేస్తే రైతులు వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటారో లేకపోతే ఏదో ఒక డెవలప్మెంట్ వాళ్ళు చేస్తారు. ముందు ఆ ప్లాట్లు ఇవ్వమని చెప్పండి, అప్పుడు నమ్ముతారు. అంటే ఈయనేదో కార్పొరేషన్ చెప్పి ఇప్పుడు రోజు అంటే రాజధాని అక్కడ కడతాడో లేదో తెలియకుండా ప్లాట్లు ఇస్తే ఏం చేసుకుంటాడు సార్? ఎందుకు పనికొస్తే ఎవడు కొంటాడు? కాదు ఇప్పుడు ఆయన కడతనాను అని చెప్తున్నాడు చేస్తేనే బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలి. అవును అది నేను అంటుంది. సో అందుకని ఆ ప్లాట్లు మొత్తం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇందాక కేసులు మీరు ఇందాక స్ట్రైట్కి వస్తుంది. నేను అనేది ఏంటంటే అసలు ఈ మర్డర్ జరిగింది ఎప్పుడు? చంద్రబాబు గారు ఉన్నప్పుడే జరిగింది. ఆయన అప్పుడు సీఎంగా ఉన్నాడు. అప్పుడే ఆ కేసుని సరైనటువంటి ఆధారాలతో తీసుకొని A1 A2 మొత్తం పెట్టుంటే వాళ్ళకి సమస్య లేదు. ఇవాళైనా ఆ రోజున కేసు సరిగ్గా జరగట్లేదని ఇదే జగన్ రెడ్డి గారు ఏమని పెట్టాడు, సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని మళ్ళీ సిబిఐకి అప్లై చేశాడు, కోర్టులో కూడా వేసుకొని. తర్వాత ముఖ్యమంత్రి అవ్వగానే మరి రాత్రి ఆయన మరి గజనీలాగా మర్చిపోయడం తెలియదు, మరి ఆయన అది విత్డ్రా చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ అమ్మాయి వివేకానంద అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆ మర్డర్ జరిగింది. అఫ్ కోర్స్ ఈయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనుకోండి. ఎన్నికల్లోపే నిందితులు పట్టుకుని శిక్షించి ఉండాల్సిందంటారా? అంటే అసలు మామూలుగా కేసులో ఎఫ్ఐఆర్ పెట్టడానికి ఎవరెవరు నిందితులు అనేది స్పాట్లో తెలుసు. ఇవాళ ఉన్న టెక్నాలజీలో వెంకటకృష్ణ గారు ఇవాళంతా ఎంత టెక్నాలజీ అంటే సెల్ ఫోన్లు కానీ సీసీ కెమెరాలు కానీ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా ప్రాథమికమైనటువంటి ఎఫ్ఐఆర్ డీటెయిల్గా తర్వాత సంగతి కదా. అక్కడ మొన్న చెప్తున్నారు కుట్లు వేశారు. మా ఆదినారాయణ రెడ్డి గారు మీటింగ్లో చెప్పారు. నేను ఆదినారాయణ గారు క్లియర్గా చెప్పారు కుట్లు వేయటం ఈ డీటెయిల్స్ అని చెప్పడం జరిగింది. నేను ఏమంటున్నాను వాళ్ళ కేసు ఇన్వెస్ట్ ఇప్పుడు మీ ఆదినారాయణ రెడ్డి గారు కానీ అప్పుడు మీ ఆదినారాయణ రెడ్డి గారు కాదు, పబ్లిక్ మీటింగ్ లో వాళ్ళ ఆదినారాయణ రెడ్డి గారు. ఇప్పుడు నాగభూషణ్ గారు నేను మొన్న చెప్పాడని చెప్తున్నాను సార్. ఒక్క నిమిషం సార్ చెప్తాను. నేనేమని చెప్తున్నాను, మా బీజేపీ మీటింగ్ లో డాష్ మీద ఓపెన్ గా చెప్పారని చెప్తున్నా. నాగభూషణ్ గారు మళ్ళా మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దాన్ని గ్యాప్ మార్చి 14 హత్య జరిగితే అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ ఉంది. మీ బీజేపీ వాళ్ళు మీ కేంద్ర ప్రభుత్వము ఆ రోజు కడప ఎస్పీని మార్చారు, డీజీపీని మార్చారు, చీఫ్ సెక్రటరీని మార్చారు. ఎక్కడ సార్ ఎలక్షన్ లో మర్డర్ గురించి ప్రాసెస్ ఉంటుంది. ఏంటి ప్రాసెస్? ఎక్కడ చేయనిచ్చారు? మీకు అలా కాదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. కాదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ రోజున ఏం లేదండి, ఏం లేదు నాగభూషణ్ గారు. అంటే ఇప్పుడు ఇవాళ సిబిఐ మాత్రం వదలదు సార్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నాగభూషణ్ గారు ఒక్క మాట నాగభూషణ్ గారు, ఇక్కడ
డిబేట్లో ఇప్పుడు ఆ కేసు ఏ పొజిషన్లో ఉందనేది చర్చిస్తున్నాం. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఏదో పేక చుట్టుకు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందని అందరు చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని అంటే అది నోటిఫికేషన్ వచ్చేసింది, ఆయన ఆపద్దరు ముఖ్యమంత్రి ఒకటి. ఇప్పుడున్న టెక్నాలజీలో అది పెద్ద కష్టం కాదంటే మన ఉత్తరప్రదేశ్లో లఖింపూర్ ఘటనలో ఏం జరిగింది, రైతుల నుంచి దూసుకెళ్ళిపోతే 20 రోజులకు కానీ వాడి మీద ఛార్జ్ షీట్ వేయలేకపోయారు. ఇంత హైయెస్ట్ టెక్నాలజీ ఉన్న సోకాల్డ్ గవర్నమెంట్లో. హాఫ్ మినిట్ అందుకని ఇది చాలా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఎందుకో ఇప్పుడు మార్చి 14న మర్డర్ జరిగింది. ఆ రోజుకి ఎన్నికల నోటిఫికేషన్ ఎస్పీని మార్చారు, ముగ్గురు మార్చారు. మార్చి 29వ తేదీన వైసీపీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. దీని మీద ఎటువంటి వాళ్ళు మళ్ళీ చదువుతారు టీడీపీ వాళ్ళు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటూ చూసే కోర్టులు మేనేజ్ చేసి. అసలు సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేసింది ఆ రోజు వైసీపీ, హైకోర్టుని మేనేజ్ చేసుకుని తర్వాత ఏప్రిల్ 11 ఎన్నికలు మే 23న బీజేపీ వైసీపీ ఏదడితే చేసిందిలేండి ఎన్నికల ముందు ఏదడిగితే అదే పాయింట్ అండి. ఈ రోజున ఇగో వెంకటరెడ్డి గారు నేను ఒకటి చెప్తానండి. ఈ రోజున సిబిఐ చాలా క్లారిటీతో ఒక వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. నిర్దోషులు అయితే వాళ్ళని వదిలేస్తారు, దోషులు ఎవరన్నా వాళ్ళు వదలరు. దాంట్లో కాకపోతే ప్రాసెస్ లో ఉంటది కాబట్టి డెఫినెట్ గా బాధాకరమైన విషయం కాబట్టి తులసిరెడ్డి గారు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అంటే మీరు అక్కడే కాబట్టి ఒక కంక్లూజన్కి వచ్చింది సిబిఐ అని అనిపిస్తోందా? అది రావడం వల్లనే వీళ్ళు పరుగులు పెడుతున్నారు అనుకోవచ్చా? ఇంట్లో కూడా దానికి సంబంధించి గ్యాప్స్ వచ్చేసినాయి, డిస్ప్యూట్స్ వచ్చేసినాయి అనేది ఒకటి మొదలైంది కదా ఈ గడిచిన వారం రోజులుగా కూడా. సో ఇది ఒక కంక్లూజన్కి వచ్చిందా సిబిఐ అనుకోవచ్చునా? డెఫినెట్ గా అనిపిస్తుంది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ వరకు ఒక యాంగిల్ ఒక విధంగా ఉన్నది. అవును, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత వీళ్ళు వచ్చేసి ఇలా హడావిడి, వీళ్ళు వచ్చేసి మొత్తం సిబిఐ మీద కంప్లైంట్ చేయడము, పోలీస్ కేసులు పెట్టడము, సునీత రెడ్డి మీద పెట్టడము, ఇవన్నీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత అనేకం అనంతపురంలో ఒకటి, ఆయన పిఏ కృష్ణారెడ్డితో ఒకటి, ఇంగోతంతో ఒకటి, మొత్తం సిబిఐ మీద, సునీత మీద, రాజశేఖర రెడ్డి మీద, సునీత భర్త, ఈ అంతా హడావిడి అంతా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ హడావిడి అంతా జరుగుతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఒక కొలిక్ ఫైనల్ స్థాయికి వచ్చింది అనిపిస్తా ఉంది. కాబట్టి ఇది డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళ కుటుంబ సమస్య. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేది అది ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయనకు వచ్చేసి ఓవరాల్ గా వచ్చేసి సిబిఐకి ఏం తెలుసో జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు అంత విషయం. కాబట్టి ఇది డెఫినెట్ గా ఆయన ఆందోళనకరమైనటువంటి విషయమే, ఒక కొలిక్కి వచ్చిందని నా అభిప్రాయం. కాబట్టి డెఫినెట్ గా ఇంకా లాస్ట్ ఏట్లో కొట్టుకుపోయేవానికి, నదిలో కొట్టుకోవడానికి ఒక గడ్డి పరక దొరికినా కానీ దాన్ని పట్టుకొని ప్రయత్నం చేద్దామన్నట్టుగా, ఇంకా ప్రభావం ఉంటుందా ఉండదా డిఫరెంట్ ఇష్యూ, కానీ ఒక ప్రయత్నం మాత్రము చేయక తప్పదు కాబట్టి ఆ ప్రయత్నం చేస్తా ఉన్నట్టుంది అనేది ఆ విషయంలో. ఇక రెండవది వచ్చేసి నాకు అమరావతికి ఈ ఢిల్లీ టూర్ కు సంబంధం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ ఇది రాజధానిని విశాఖకు తరలించడము సాధ్యం కాదని తెలిసిపోయింది, అతనికి అర్థమైపోయింది. అటు కోర్టు విషయంలో గానీ ఇటు ప్రాక్టికల్ గా గానీ ఇది సాధ్యం కాదని అతనికి అవగతం అయిపోయింది, జ్ఞానోదయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అందుకోసమే ఈ యొక్క వికేంద్రీకరణ చట్టాన్ని, సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఆ చేసుకున్నప్పుడు వచ్చేసి మేకపోతు గాంభీర్యం వచ్చేసి ఒకేసారి ఏదో ఎన్నికమెంట్ కాకుండా ఇది మళ్ళా ఏదో ఇంకొక మంచి వికేంద్రీకరణ బిల్లు తెస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది తప్ప ఆల్రెడీ ఇది సాధ్యం కాదు అని తెలిసిపోయి రద్దు చేసుకోవడమే కాకుండా తర్వాత అక్కడ మౌలిక సదుపాయాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్లు, మిగతా సదుపాయాల కోసము దాదాపు వచ్చేసి ఒక 10,000 కోట్ల రూపాయలు దానికోసము అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్టు, అంటే ఇంకా దాదాపు ఏదో కొంతన్నా చేద్దాము అనేది. ఈ నేపథ్యంలో అక్కడ మేము కూడా పదే చెప్పాము, అది ఒక కల్పవృక్షము, అది కామధేనువు, అది ఒక లంకెల బిందె, అది ఒక బంగారు బాత్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని పట్టుకున్నాడు. దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా? అక్కడ రైతులు ఇచ్చినటువంటి 34,000 ఎకరాలు పోను, వాళ్ళకి ఇచ్చేటి మిగతా అన్ని పోను, దాదాపు 7,000 ఎకరాలు, 9,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. దాన్ని లీజు పెట్టి దానికి తాకట్టు పెట్టి అప్పు తేవడమా, లేకుంటే అమ్మి దాన్ని ఎన్కాష్ చేసుకోవడమా? ఆయన కూడా చెప్పాడు వచ్చేసి 2000 ఇప్పుడైతే ఎన్ని కోట్లు అవుతుంది, ఇంకా కొన్నాళ్ళకి ఎన్ని కోట్లు అవుతుంది అంటే అది ఒక లంకెల విందని చెప్పేసి ఇప్పుడు అర్థమైపోయింది.
దాన్ని ఏ విధంగా ఎన్కాష్ చేసుకోవాలా అనే దానికోసము మాస్టర్ ప్లాన్ లో ఏమన్నా, అంటే నేను పూర్తిగా చదవలేదు కాబట్టి మాస్టర్ ప్లాన్ లో చేంజెస్ చేయనంత వరకు దాన్ని అమ్మేదానికైనా ఇబ్బంది కాదేమనే ఉద్దేశంతో ఇప్పుడు గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారానే చేపించేసి దానికి మాస్టర్ ప్లాన్ లో చేంజ్ చేసడానికి అవకాశాలు కల్పించి తద్వారా రేపు వచ్చేసి గ్రామ సభలే యాక్సెప్ట్ చేశాయని చెప్పేసి మాస్టర్ ప్లాన్ చేంజెస్ కు తద్వారా ఆ యొక్క భూమిని అమ్మేదానికి ఒక ప్లాన్ వేసాడేమో అనిపిస్తుంది ఈ యొక్క గ్రామ సభలతోనే చెప్పించేసి అక్కడ అది నేరుగా అంతే తప్పని చేసి ఇంకా మోడీ గారికి ఏదో కన్విన్స్ చేసే దానికోసము ఆ ఇష్యూ కోసం కాదు, ఇది ఓన్లీ వచ్చేసి కేసుల్ని. రెండవది వచ్చేసి ఆ యొక్క FRBM యాక్ట్ కోసము, ఆ రెండో తప్పని వచ్చేసి అమరావతికి పెద్దగా ఇప్పుడు వచ్చేసి బీజేపీ వాళ్ళ కంటే ముందే అది సాధ్యం కాదని తెలిసిపోయే దాన్ని వెనక్కి తీసుకున్నాడు. దాన్ని ఇప్పుడు వేరే విధంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ఆ భూమిని ఏ విధంగా అమ్మాలా, లేదంటే ఏ విధంగా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవాలా అనే యాంగిల్లో ఆలోచిస్తున్నాడని చెప్పేసి నా అభిప్రాయం అమరావతికి సంబంధించి. కానీ కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత రాజకీయపరమైన ఇది ఉన్నా కూడా సహకరిస్తుందా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు రాష్ట్రంలో అనుకుంటే అలా ఉండేదేమో, కానీ వాళ్లే ఒక కంక్లూజన్కి వచ్చేశారు. ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది అని వాళ్లే చెప్పారు కదా. కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ విచారణ వేగవంతం చేయకుండా కాస్త స్లో డౌన్ చేయడమో, లేకపోతే కాస్త ఆయనకు అనుకూలంగా ఉండేలాగా సహకరించడమో, ఇలాంటి వ్యవహారం ఉంటుందా? ఉత్తరప్రదేశ్లో అత్తర్ వ్యాపారి కంటే బలహీనమైన కేసులు కాదు కదా ఇవి. కరెక్ట్, మీరు చెప్పినట్లు ఒకటి కోర్టుకు సంబంధించిన ఇష్యూ, రెండవది వచ్చేసి సరే కేంద్ర ప్రభుత్వం కూడా నా అభిప్రాయం ఈ మూమెంట్ లో వచ్చేసి వాళ్ళు గతంలో వచ్చేసి వెంకటరెడ్డి గారు చెప్పినట్లు వివేకానంద రెడ్డి గారు ఆ హత్య జరిగిన నేపథ్యంలో టోటల్ గా వచ్చేసి అనుకూలించింది ఆ రోజు వేరు. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో నాకు తెలిసి అంత ఆ స్థాయిలో వచ్చేసి వాళ్ళు మా ప్రయత్నం చేయరనుకుంటున్నాను. ఒకవేళ అది కోర్టు వ్యవహారము, వీళ్ళు ప్రయత్నం చేయకూడదు, కానీ ప్రయత్నం కూడా చేయరు అనుకుంటాను. కానీ అయినప్పటికీ ఈయన భయం ఈయన కదా, ఇప్పుడు అతని ప్లేస్ లో ఇంకోరుండగానే ఆ ప్రయత్నాలు చేయక తప్పదు. ఎందుకంటే అది సొంత వ్యవహారము, ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి నేను ముందే చెప్పినట్టు ఏట్లో కొట్టుకుపోయేవానికి ఒక గడ్డి పరక దొరికినా పట్టుకొని ప్రయత్నం చేద్దామన్నట్టుగా ఇది అవి వచ్చేసి అందితే జుట్టు అందకుంటే కాలు అనేది మనం అనేక సందర్భాల్లో చూసాము. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి మరణం వచ్చేసి అది ఒక కుట్ర అని చెప్పేసి ఆ రోజు ముఖేష్ అంబానీ అవుట్లెట్స్ మీద, రిలయన్స్ అవుట్లెట్ మీద దాడి చేసి తర్వాత వచ్చేసి ఆ కేసుగా నడుస్తున్నాయి. అటువంటి వ్యక్తి రికమెండ్ చేసినటువంటి పరిమళనాథ్వానికే మళ్ళా రాజ్యసభ టికెట్ ఇచ్చారు. శాసన మండలి రివర్స్ అయిపోయినారు, రాజధాని మీద రివర్స్, హోదా మీద రివర్స్. కాబట్టి అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అనేది బురిక పైకి వచ్చేసేదో పులిందల పులి కాదు ఏం కాదు. ఆయన వచ్చేసి ఎన్ని చూస్తే ట్రాక్ రికార్డు చూస్తే అనేక సందర్భాల్లో తెలుస్తుంది. కాబట్టి లాస్ట్ ప్రయత్నంగా చూస్తాం, ఏదో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కొంత ఉపయోగపడుతుందేమో, ప్రయత్నం చేద్దాం. కానీ లోపలికి పోయి ఏం చెప్తామో బయటికి మాత్రము వినతి పత్రం రాష్ట్ర సంస్థను చెప్పుకునే దానికి ఆస్కారం ఉంది కదా అనే యాంగిల్లో పోయినట్టు కనిపిస్తా ఉంది. ఆయన ప్రయత్నం చేశాడు, కానీ నేను మొన్న డిసెంబర్లోనే పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది, జీతాలు కూడా ఇవ్వలేకపోయారనేది చర్చించాము. ఆమె ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్లో చెప్పేశారు, క్రమశిక్షణ లేని ప్రభుత్వం ఇది, అయిపోయింది, ఇక పూర్తిగా దిగజారిపోయింది, ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోకి వెళ్ళిపోయింది, కూరుకుపోయింది అని కూడా అన్నారు కదా పార్లమెంట్ స్టేట్మెంట్లోనే. సో అలాంటి పరిస్థితుల్లో ఈ నెలలో ఇప్పటి వరకు జీతాలు పడలే. కొత్త సంవత్సరం యాజ్ పర్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ సరే కొంతమంది పడినాయి, కొంతమంది వాళ్ళు ఇందాక నాకు ఫోన్లు కూడా వచ్చాయి డిబేట్కి ముందు, ఈ టాపిక్ కూడా కొంచెం మాకు మా పరిస్థితి బాగాలేదు సార్ అని ఉద్యోగులు, ఏపీ ఉద్యోగులు ఫోన్లు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతే కనపడుతుంది వాళ్ళు చెప్పుకోవడానికి. సో ఈ పరిస్థితుల్లో జీతాలు రాలేదు, పెన్షన్లు రాలేదు. ఆయనేమో ఆ రోజు మీటింగ్లోనేమో 90% మందికి 95% మందికి 1వ తారీఖే పెన్షన్లు వేసేస్తున్నాం అని చెప్పారు. పరిస్థితి బాగాలేదు, ఈ నెల ఇంకెలా ఉంటుందో అనే భయం కూడా ఉన్నట్టుంది, ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటిస్తారేమో. బహుశా ఇది కూడా కారణం అయి ఉండొచ్చా పర్యటనకి? అదే నేను ముందే చెప్పాను కదా, అవును, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు గాను 23,000 కోట్లు కావాలా. జనవరిలో 5,000 కోట్లు, ఫిబ్రవరిలో 11,000 కోట్లు, మార్చిలో 7,000 కోట్లు, 23,000 కోట్లు కావాలా. ఇంకా FRBM యాక్ట్ ప్రకారంగా మిగిలింది 8,365 కోట్లే. 15,000 కోట్లు గ్యాప్ ఉంది. కాబట్టి ఈ 15,000 కోట్లు రిలాక్సేషన్ రాకుంటే అది ఇంకా రేపు ఈ జనవరి, రేపు ఫిబ్రవరికి వచ్చేసి ఈవెన్ వృద్ధాప్య పెన్షన్ కూడా వేయలేని పరిస్థితి, నవరత్నాలు, జీతాలు ఏది వేయలేని పరిస్థితి. కాబట్టి ఇంత గ్యాప్ ఉందన్నమాట 15,000 కోట్లు ఈ 3 నెలలకు. కాబట్టి ఏదో విధంగా కేంద్ర ప్రభుత్వం రిలాక్సేషన్ చేయకుంటే
మొత్తం చేతులు పైకెత్తాల్సిందే. కాబట్టి చాలా ఇది మనం ముందు అనుకున్నట్టుగా ఏదో ఇంత అప్పు కాదు. ఇప్పుడు ఈ 3 నెలలకు సంబంధించినటువంటి ఇది క్రిటికల్ ఇష్యూ. ఏదైనా అమ్మనన్నా అమ్మాలా, కేంద్రం అన్నా వచ్చేసి ఏదో అమ్మేదానికి వచ్చేసి అమరావతిని ఏమన్నా పెట్టి ఈ భూములు అమ్మి మళ్ళీ బ్యాంకుల దగ్గర పెట్టి కన్సార్షియం పెట్టి దీన్ని అమ్మే దానికి తాకట్టు పెట్టు అమ్మకం చేసో ఇట్లన్నా ప్రయత్నం చేస్తారు. అట్లా కేంద్రం రిలాక్సేషన్ కోసం ప్రయత్నం చేయాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకుంటే తప్ప రాబో 3 నెలలు వచ్చేసి ఏది ఇంకా డెవలప్మెంట్ కాదు, సంక్షేమ కార్యక్రమాలు, దాంట్లో నవరత్నాలు, రెగ్యులర్ జీతాలు, పెన్షన్లు ఏది సాధ్యం కాదు. భయంకరమైన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. రైట్. అయితే వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళిన అంశాలు ఇంకొక 2-3 కీలకమైన అంశాలు ఉన్నాయి, అందుకే వెళ్ళారు. ఒకటి, ప్రధానమంత్రి గారితో గతంలో కేసీఆర్ గారు ఎలాగైతే ఒప్పించుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్ళారో ఇప్పుడు ఈయన కూడా ఒప్పించుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు. అది కూడా ఈ టూర్లో ఎజెండాలో ఒక భాగం ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి. ఈ సంవత్సరం 2022 ఈ కొత్త సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరమే సెప్టెంబర్ అక్టోబర్లో ఎలక్షన్కి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటికి 3.5 సంవత్సరాలు అవుతుందనే ఆలోచనతో ఉన్నారని ఒక చర్చ నడుస్తూ ఉంది. అది కూడా ఎంతవరకు వాస్తవం. రెండవది, రఘురామకృష్ణరాజు గారు ఏదో ఇందాక నుంచి శ్రీనివాసరావు గారు అంటున్నారు RRR సినిమా జనవరి 7, RRR సినిమా జనవరి 7 అని. రఘురామకృష్ణరాజు గారు ఏదో జనవరి 7న రిజైన్ చేయబోతున్నారని పదవికి, ఏది ఎంపీ పదవికి. అదే పార్టీకి ఎంపీ పదవి చేసిన పార్టీ ఎందుకు ఉంచుకుంటాడులే, పదవికి రిజైన్ చేసి పార్టీకి రిజైన్ చేసి బీజేపీలో చేరతారని, మళ్ళీ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థిగా నరసాపురం బై ఎలక్షన్లో పోటీ చేస్తారని, దానికి ఏదో టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తాయని, ఇదంతా ఒక చర్చ రావడంతో ఇదే కనుక జరిగితే వైసీపీకి చాలా ఇబ్బంది అవుతుంది. బీజేపీ అభ్యర్థిగా నరసాపురంలో మళ్ళీ రఘురామకృష్ణరాజుని నిలబెడితే బీజేపీ ఆ గెలుపు ఖచ్చితంగా తథ్యంగా ఆయన గెలుస్తాడు. అప్పుడు పార్టీ ఇక బీజేపీకి వైసీపీకి ఇక రైవలరీ గట్టుకుంటుంది, ఆ 3 పార్టీలు ఒకటైపోతాయి అనే దీంతో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ టీంలో కలవరం మొదలైంది అనేది చెప్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో బయటికి పోతాడని ఆలోచిస్తుంటే వెళ్ళిపోతే ఎందుకు వీళ్ళెందుకు కలవరపడతారనేది మరి ఒక లాజికల్ డౌట్ అయితే అందరికి వస్తుంది. దానికి సంబంధించి ఏంటి, నిజంగానే అలాంటి ప్రస్తావన ఉందా? రఘురామకృష్ణరాజు గారు నిజంగానే రాజీనామా చేయాలనుకుంటున్నారా? ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారితో మావాడు రాజీనామా చేస్తే మీ దాంట్లో తీసుకోవద్దు, మీ పార్టీ తరఫున పోటీ చేయనివ్వద్దు అని అంటే వాళ్ళు ఆగుతారా? ఒకవేళ నిజంగా చేయించాలనుకుంటే ఏపీలో ఎవడొచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అలాంటిది ఒక ఎంపీ అంతో ఫైట్ చేస్తున్న ఫైటర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని బీజేపీ వాళ్ళు వద్దంట. ఫోన్ కాల్ వచ్చింది, ఏంటంటే బ్రేక్లో మనకు వచ్చింది. జీతాలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి పెన్షన్లు రాలేదు, సామాజిక భద్రత పెన్షన్లు ఇంకా ఇది కాలేదు అనేది ఆ ఫోన్ కాల్ యొక్క సారాంశం. ప్రభుత్వానికి నమస్కారం, ఈ పెన్షన్లు వాళ్ళకన్నా పాపం టైంకి అందేలాగా ఏర్పాటు చేయండి, చచ్చిపోతున్నారు. అసలే అంతంత మాత్ర బతుకులు, ఈ కోవిడ్ మళ్ళీ వస్తుందనే టైంలో వాళ్ళకి ఆర్థిక భద్రత లేకపోతే సగం మానసికమైన బలహీనత వాళ్ళని ఆవరిస్తుంది. ఇట్ విల్ బి ఏ గ్రేట్ క్యాలమిటీ అవుతుంది. చాలా మంది మీరు చెప్పినట్టే పాపం దాదాపు 1.5 సంవత్సరం నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్లో వెంకటేశ్వర గారు 30 లక్షలు 40 లక్షలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవేరి కృష్ణారావు గారు నా పెన్షన్ రాలేదని ట్వీట్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి రాలేదు. అవునవును, నిన్న ఒకటి నోటిఫికేషన్ ఇచ్చారు ఏంటంటే ఇక్కడ నుంచి రిటైర్డ్ అయ్యేలాకంటే 24 తర్వాత 20 బాండ్లు ఇస్తారంట, తీసుకోవాలి, బాండ్ దాచుకోవాలి. సో ఇక్కడ సమస్య ఏంటంటే ట్రాఫిక్ జనవరి 1వ తేదీన అందరూ ఊహించినట్టుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారనుకుంటే మన ముఖ్యమంత్రి గారు డెట్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. అర్థమైందా? ఏది రిటైర్డ్ అయిన వాళ్ళకు మీకు ఒక 4-5 ఏళ్ళ తర్వాత బాండ్లు ఇస్తాం, డబ్బులు తీసుకోండి, ఇప్పుడు బాండ్లు ఇస్తాం, డబ్బులు తీసుకోండి. అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు కేంద్రానికి పోయి ఒక ఇచ్చొచ్చారు, ఒక క్యాలెండర్ ఇచ్చొచ్చాడు, 23,000 కోట్లు మాకు కావాలని. సో ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చిన వెంకటకృష్ణ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం డెట్ క్యాలెండర్ రిలీజ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. రైట్. మనకి ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణరాజు గారు చాలా కాలంగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే రెబల్ ఎంపీగా ఉన్నారు. పోలీస్ కేసులు అయినాయి, ఆయన రాష్ట్రానికే వెళ్ళే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన మీద సిఐడి కేసు అవ్వడం, హైదరాబాద్ ఎత్తుకుపోయి ఆయనని దారుణంగా కొట్టడం, 3rd డిగ్రీ ప్రయోగించడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, రాజద్రోహం కేసు పెడితే అది ఇది చేసుకోవడం, కొట్టినట్టు ప్రూవ్ అవ్వడం, అది ఆ సిఐడి మెడకు చుట్టుకోవడం, ఆయనేమో పట్టువదలని
విక్రమార్కులాగా దాని మీద వెంటబడి పోరాడుతుండడం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్న క్రమంలో లేటెస్ట్ ఒక ప్రచారం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఏదో రాజీనామా చేయబోతున్నారు జనవరి 7న. ఇందాక నుంచి శ్రీనివాసరావు గారు తెగ ఉపలాడపడిపోతున్నాడు సినిమా రిలీజ్ అని. సో ఆ రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా చేసి బీజేపీలో చేరుతారు. నరసాపురానికి రాబోయే బై ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారు. అదే కనుక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుదుపు అవుతుంది, అది తట్టుకోవడం కష్టమవుతుంది. అందుకని ఆ విషయంలో వెళ్ళి మోదీ గారిని అమిత్ షా గారిని బతిమాలుకుని రఘురామకృష్ణరాజుని బీజేపీలో చేర్చుకోవద్దని చెప్పడం కోసం కూడా ఈయన వెళ్ళాడు. అదే మెయిన్ ఎజెండా అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది. అందుకే ఒకసారి ఆ రఘురామకృష్ణరాజు గారి నోటి వెంటే దానికి సంబంధించింది ఏమైనా ఉంటే విందాం. రఘురామకృష్ణరాజు గారు నమస్కారం. రఘురామకృష్ణ గారు, మై ఫస్ట్ క్వశ్చన్, మీరు నిజంగానే జనవరి 7న రిజైన్ చేయబోతున్నారా ఎంపీ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అంటే నేను కూడా మీడియాలోనే చూశాను, విన్నాను. ఇదేంటండి ఇందాక మా ప్రియమిత్రులు శ్రీనివాసరావు గారు మాట్లాడింది విన్నాను, మీ వ్యాఖ్యానం కూడా విన్నాను. అన్ని వింటమే. మరి నాకైతే మరి ప్రస్తుతం నేను ఇంకా యూషరా రైకాపా పార్టీలో ఉన్నాను. కొన్ని నియమాలు పాటించాలి. ఒక పార్టీలో ఉంటే మరొక పార్టీతో మరి అక్రమ సంబంధాలు ఉండకూడదు, ఉన్నా తెలియకూడదు. సో కాబట్టి మరి నాకు కొన్ని రెస్ట్రిక్షన్లు ఉంటాయి. మరి మీరు మాట్లాడినంత ఫ్రీగా నేను మాట్లాడలేను. ఓహో, కాబట్టి అంటే రిజైన్ చేయడానికంటే ముందే చెబితే పార్టీ పరమైన చర్యలు ముందు వాళ్ళు తీసుకున్న అడ్వాంటేజ్ అవుతుందని మీరు శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళతో లీకులు ఇస్తారని అనుకోవాలి. ఇప్పుడు నేను అంటే పెళ్లి చేసుకునేంత వరకు మీరు ఎలాగైనా అనుకోండి. మరి నేను శ్రీనివాసరావు గారికి కూడా ఏం చెప్పాలి, ఆయన చెప్పింది ఇప్పుడే నేను విన్నా. బట్ డెఫినెట్ గా రూమర్లు అయితే గట్టిగా ఉన్నాయి. మరి ఈ రోజు మధ్యాహ్నం కూడా నేను చెప్పా నా రచ్చబండలో కూడా మరి ఈ రకంగా నేను కూడా విన్నాను. మరి ఆయన ఎజెండాలో కూడా కానీ ఇక్కడ ఒక ప్రశ్న లాజికల్ గా, ఒకవేళ సరే మీరు అనలేదు ఇంతవరకు, మీరు ఎవరికి చెప్పలేదు, ఇదంతా ప్రచారం చెప్పలేదు. అదే మీరుగా చెప్పలేదు, ఎవరో అంటుంటే మీడియాలోనో అక్కడ వింటున్నారు. నేను విన్నాను, మీరు ఉన్నారు, మీరు విన్నారు, నేను విన్నానని అన్నాను, మీరు విన్నానని అన్నారు. ఓకే, అయితే బీజేపీలోకే వెళ్తాడు రఘురామరాజు అని ఎందుకు జరుగుతుంది ప్రచారం? టీడీపీకో జనసేనకో లేదా సొంతంగా పార్టీ పెడతాడనో లేదా కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడనో ఇలా ఎందుకు రావట్లేదు? సొంతంగా పార్టీ ఎలా పెడతాం? మీరు మరి మరి నన్ను కమ్మ కడతాం అంటారు చూసారా, అలాగా సొంతంగా పార్టీ ఇన్ని పార్టీలు ఉండగా, నాకు నచ్చిన పార్టీలు ఎన్ని ఉండగా, నేను నచ్చిన పార్టీలు కూడా అందులో కొన్ని ఉండగా ఇంకా మళ్ళీ నాకే దురదెందుకు? ఓకే, సో అయితే కాకపోతే మా పార్టీ వాళ్ళు ఏంటంటే మరి ఒక పక్క విపరీతమైన భ్రమ చూపిస్తూ, ఒక పక్క దారుణమైన పగ చూపిస్తూ, పోలీసులతో బాధిస్తూ మరి ఇలా రకరకాలుగా చేస్తున్నారు. ఎలాగైనా సరే డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పాపం మంగమ్మ శపథం లాంటి శపథాలు చేశారు. ఎన్నోసార్లు రిపీట్ రన్ లాగా రిపీట్ షోలు ఇచ్చారు. చివరికి పాపం అందులో కాస్త విజయం సాధించలేకపోయారు. ఇవాళ గ్రేట్ ఆంధ్ర అని చెప్పి ఒక డబ్బా పత్రిక, అంటే మా పార్టీ బాకా పత్రిక కూడా, ఒక వెంకటరెడ్డి గారిని ఒక ప్రముఖ రెడ్డి గారు నడిపే ఆ పత్రికలో పోస్ట్ కూడా ఉంది కదా, అదే మా పార్టీలో నడిపే ఆ పత్రిక వాళ్ళు ఏం రాశారంటే, ఏదో ఒక పాయింట్ నన్ను రేపో మాపో స్పీకర్ నన్ను డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి ఆ భయంతో మరి నేను రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయిపోతానని చెప్పి ఆ పత్రికలో రాశాడు. బట్ నాకు అర్థం కాదు ఏంటంటే, మరి నన్ను డిస్క్వాలిఫై చేస్తారా అన్న భయంతో నేను బీజేపీలో జాయిన్ అవుతానని చెప్పి ఎలా మాట్లాడగలను? రెండు హౌ కెన్ దే కో ఎగ్జిస్ట్? ఎందుకంటే డిస్క్వాలిఫై చేయాలి అంటే బీజేపీ వాళ్ళే చేయాలి. మరి అటువంటిది బీజేపీ వాళ్ళు నన్ను అక్కడ ఎందుకు చేర్చుకుంటారు? సో ఈ రెండు ఏదో ఒకటి కరెక్ట్ అవకాశం లేదు. నేను కావాలి అంటే మా ముఖ్యమంత్రికి ఇంకొక 4 రోజులు అవకాశం ఇస్తా. ఛాలెంజ్, ట్రై చేసుకో,
డిస్క్వాలిఫికేషన్ కి ట్రై చేసుకో. ఆ ఛాలెంజ్ మా ప్రీతమ ముఖ్యమంత్రి గాని, ఆ A2గా ఉన్న సాయిరెడ్డి గాని, మరి ఈ మధ్యన మిథున్ రెడ్డి గారు కూడా ఇలాగా ఏదో ఎర్లీ ఎలక్షన్ అంటే అలాంటివి ఉండవని చెప్పి ఆల్మోస్ట్ హై లెవెల్లో ఆయన కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి ఒకవేళ ఆయన ఉంటే మిథున్ రెడ్డి గారికి కానీ, ఎంపీలు అందరూ కానీ అక్కడికి వెళ్ళి చాలా వేళ పడతారో ఏ రకంగా పడతారో ట్రై చేసుకోమనండి. ఒక నెల రోజులు పోనీ నేను మరి ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా గత సంవత్సరం జూన్ 3న వాళ్ళ జూన్ 3నో 2నో సబ్మిట్ చేశారు. అంటే సుమారు సంవత్సరంన్నర దాటిపోయింది. ఏది గత సంవత్సరం కాదండి బాబు, సారీ 20. అవును 20లో 20లో అంటే మరి 2 ఇంకా అదే గ్రామ్ ఫోన్ రికార్డు ఆ పత్రిక కాదు. కానీ ఇక్కడ నేను అడుగుతున్నా చెప్పండి, జగన్మోహన్ ఒకవేళ అంటే మీకు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు లేకపోతే మీ ప్రియమిత్రుల్లో లేకపోతే శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఈ చేస్తున్న ప్రచారం వాళ్ళు అంటున్న మాటలు ఏమన్నా కానివ్వండి. అక్కడ ఉన్న జీవిరెడ్డి గారు నాకు ప్రియమిత్రుడే, అక్కడ ఉన్న మా నాగభూషణం ఆయన తెలుగుదేశం అండి, ఎందుకు వాళ్ళ తులసిరెడ్డి గారు మాకు గురుతులీలు. సరే అది ఫ్రెండ్షిప్ లో అందరికి ఉంటుందా, అభిమానాలు ఉంటాయి. నేను అడిగేది ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు ఇష్యూ ఈ విషయంలో కూడా వెళ్ళారు ప్రధానమంత్రి దగ్గరికి అంటున్నారు కదా. ఒకవేళ రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి మీ పార్టీలో చేరడం కంటే ఆయన్ని డిస్క్వాలిఫై చేయండి, మాకు ఫేస్ సేవింగ్ ఉంటుంది, తర్వాత ఏమైనా చేసుకోండి అని ఏమన్నా అలా రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారేమో. బహుశా గ్రేట్ ఆంధ్ర ఆయన పొరపాటు పడి ఇట్లా రాయిపోయి అట్లా రాసుకున్నాడేమో. కాదండి, ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే నన్ను ఎవరో డిస్క్వాలిఫై చేయలేరు. నేను నా పార్టీని ప్రేమిస్తున్నా, నా పార్టీని నేను ప్రేమిస్తున్నా అని చెప్పి మీది ప్రేమ కూడా కాదు, కామం మీది, కామిస్తున్నారు మీరు. కామం మోహం ప్రేమం. నా పార్టీకి నేను కామించినంత సేపు, నా పార్టీ నేను మోహిస్తున్నంత సేపు ఎవరు కూడా విడదీయలేరు. నన్ను డిస్క్వాలిఫై చేయాలి అంటే మా వాళ్ళ విప్పు ఇచ్చేది ఎప్పుడు, చచ్చేది ఎప్పుడు. ఆ విప్పుని నేను ధిక్కరించాలి. బీజేపీకి ఎగేస్ట్ గా మా వాడు విప్పిస్తే వాళ్ళు విప్పు చేస్తారు. సో ఫైనల్ గా ఒక మాట, మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయించడం కోసము లేకపోతే ఇటువంటి వాటి కోసం ఎప్పుడు ఎంపీలుగా మిథున్ రెడ్డి కానీ లేకపోతే పర్టికులర్గా ఒక ఎంపీ మీకు యాంటీగా పనిచేస్తూ ఉంటాడు, అందులో ఒక మాట ఒక ఎంపీ బాగా బలంగా యాంటీగా పనిచేస్తూ ఉంటాడు అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మీ విషయం మాట్లాడడానికి వెళ్ళారు అనుకోవచ్చా ఇవాళ ప్రధానమంత్రిని? అంటే మరి జనరల్ గా మీడియా కథనాలు 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ అందరూ మీడియాకి ఏం పని లేదంటే ఇంకా అదే మాట అన్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక చూస్తారో లేదో, మరి మీరు మీ షోలో ఉన్నారు కాబట్టి చూసుండ్రు. బయటికి వస్తున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రం మరి చాలా చాలా అంటే నాకైతే చాలా బాధ వేసిందండి. ఎందుకంటే ఆయన మామూలుగా అయితే మాస్కే పెట్టుకోరు, ఎప్పుడు చక్కటి చిరునవ్వుతూ ఉంటారు. కానీ ఆ మాస్క్ పెట్టుకున్నా కూడా ఆ కళ్ళల్లో ఒక బేలతనం, ఒక నిస్సహాయత, ఆ వెనకాల ఉన్న మిథున్ రెడ్డి గారి కళ్ళల్లో కూడా సుమారు అంతే బేలతనం కనపడింది. అసలు నేనైతే షాక్ తిన్నా. అంటే అఫ్ కోర్స్ మా సాక్షి పేపర్లో వచ్చే కథనం డెఫినెట్ గా రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడారని చెప్పి వస్తుంది. మరి ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఏదన్నా మరి ఈయన మనం నిబ్బరం దెబ్బతిందా ఏమిటి, ఆ కళ్ళల్లో ఆ ముఖ చిత్రం, సినిమాలో రవితేజ్ అంటారు ఎలా ఉందో ముఖ చిత్రం అని, ఆ ముఖ చిత్రంలో ఉన్న కవలికలు అంటే సగం ఎప్పుడు మాస్క్ అయిన మా ముఖ్యమంత్రి గారు మాస్క్ చాటున కనపడకపోయినప్పటికీ మరి ఆ కనపడిన ముఖ కవలికలు మటుకు చాలా బాధాకరంగా ఆయన అభిమానుల్ని, నాలాంటి ఆయన అభిమానుల్ని చాలా బాధ పెట్టే విధంగా అయితే ఉన్నాయి. ఒక్క మాట ఫైనల్ గా చెప్పండి. ఇది మీరు వివిధ కేసుల వల్ల ఏపీ పోలీసులు, సిఐడి పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టిన 10ల సంఖ్యలో పెట్టిన కేసుల దీనివల్ల మీరు మీ రాష్ట్రానికి, మీ నియోజకవర్గానికి వెళ్ళలేకపోతున్నారు. ఈ సంక్రాంతి పండుగకి మీరు వెళుతున్నారా? వెళ్తా, గ్యారెంటీగా వెళ్తా. అంటే 7 రాజీనామా పక్క, రాజీనామా చేసి బీజేపీ నాయకుడికి వెళ్తే వాళ్ళు అరెస్ట్ చేయరు, అంతేనా మీ ధైర్యం?
అలా లింకులు పెట్టేవద్దు మీరు. నేను దానికి సమాధానం ప్రశ్న అడిగారు చెప్తా. కాదు ఇప్పుడు ఒక లింకేజ్. విషయం- ఇప్పుడు బీజేపీ అలా నాయకుడిగా కాదు. వెళ్తే వాళ్ళు మిమ్మల్ని టచ్ చేయరు, అది మీ ధైర్యం అంతే. ఇంకా కాదు సరే మీరు ఎలాగైనా అనుకోండి, ఎందుకంటే మిమ్మల్ని మేము ఆపలేము. ఆ, ఒక మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాలి మీకు. చెప్పండి. ఇవాళ ఏంటంటే ముఖ్యమైన పాయింట్, నేను ముందే అన్న 60 నిమిషాలు అని చెప్పి సాక్షిలో వస్తుంది. ఆయన యాక్చువల్ గా అయితే ఆ ప్రెమిసెస్ లో ఒక 40 నిమిషాలు ఉంటారు, లోపల ఒక 20 నిమిషాలు ఉంటారని. ఆ, బట్ డెఫినెట్ గా నేను మీడియా ముఖ్యంగా ఒప్పుకోవాలి, నా అంచనాలు దారుణంగా తప్పని. నాకు అందిన సమాచారం మేరకు లోపల ఉన్నది 20 నిమిషాలు కాదు, యాక్చువల్ గా నివాసంలో 40 నుంచి 60 నిమిషాలు ఉన్నప్పటికీ ఆయన రూమ్ లో, అంటే బయటికి ఫోటో వెంకటేశ్వర పంపిస్తూ రిలీజ్ చేసిన ఆ రూమ్ లో ఉన్నదే 10 నిమిషాల కన్నా కాస్త కోస్తో తక్కువే అనేది నాకున్న నా నెట్వర్క్ అంటే ప్రధానమంత్రి గారితో భేటీ అయిన సమయం 10 నిమిషాల కంటే తక్కువే అనేది మీకున్న సమాచారం. 10 నిమిషాల కన్నా ఎన్నో కొన్ని సెకండ్లు తక్కువే, కానీ 1 సెకండ్ కూడా ఎక్కువ కాదన్నది. అంటే నా అంచనా మీరు ఆయనతో అంత దారుణంగా తప్పినందుకు బాధపడుతున్నా. 20 నిమిషాలని నేను వేసిన అంచనా, మరి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 10 అంటే మరి ఆయన్ని అమితంగా ప్రేమించే వ్యక్తిగా కొంత బాధ అనిపించింది. ఆ బాధను మీ అందరితో పంచుకుంటున్నా అంతే. ఒక్క నిమిషం రఘురామరాజు గారు, శ్రీనివాసరావు గారు మీతో ఏదో మాట్లాడతారట. చెప్పండి. రాజు గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాసరావు. దాదాపు 2 సంవత్సరాలుగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఒక అరాచక ప్రభుత్వం మీద చేస్తున్న ఒంటరి పోరాటానికి ఈరోజు కొన్ని కోట్ల మంది మీకు అభిమానులు అయ్యారు, వాళ్ళ గుండెల్లో పెట్టుకొని మిమ్మల్ని చూసుకుంటున్నారు. కానీ మీరు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోండి. అది ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడే నిర్ణయం ఉండాలని మీ శ్రేయోభిలాషిగా నేను కోరుకుంటున్నానండి. తప్పకుండా సార్, మీ 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 దిశానిర్దేశం చాలా అవసరం. కృష్ణ గారు కానీ నేను ప్రస్తుతానికి ఇంకా యూత్ర రేఖాపాలోనే ఉన్నాను. డెఫినెట్ గా మీ సలహాలు, మా జీవీ రెడ్డి గారి సలహాలు, మా స్నేహితుడు పాతూరి నాగభూషణం సలహాలు, అలాగే పెద్దల ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మా తులసిరెడ్డి గారి సలహాలు, అందరి సలహాలు తీసుకునే ముందుకు వెళ్తాను. నాగభూషణ్ గారు మీకు ఏదో సలహా ఇస్తాను చేస్తున్నారు. ఒక పాయింట్ నాగభూషణ్ గారు ఇవ్వండి, సలహా అంటే ఇవ్వండి. రఘురామరాజు గారు చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు నేను పేపర్ చూపిస్తున్నా చూడండి. ఇవాళ 2000 రూపాయలు 1వ తారీఖున మోడీ గారు డబ్బులు వేశారు అకౌంట్ లో రైతులందరికీ, భారతదేశం మొత్తం మీద రైతు భరోసా వేస్తే సాక్షిలో దాన్ని అరే మీ పార్టీ వాళ్ళు ఏంటి సార్ ఇలాంటి ఈ పనులన్నీ చేసేది? కనీసం ప్రైమ్ మినిస్టర్ బొమ్మ వేశారండి. ఆ ప్లస్ ఇందులో మీ డబ్బులు 1 రూపాయి ఉంటే మీరు యాడ్ చేసుకున్నా పర్లా, మీ రూపాయి ఒక్కటి లేదు మీది ఇందులో. అయ్యా మీ రూపాయి ఒక్కటి లేదు సార్ ఇందులో. అవునండి నాగభూషణ్ గారు, ఆ విషయంలో రఘురామరాజు గారిని అడిగే ఏమి లాభం? మీరే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేయచ్చు కదా, మోడీ గారి బొమ్మ పెట్టి ఇచ్చుంటే సాక్షిలో హ్యాపీగా వేసేవాళ్ళు కదా. అభిమానించే పార్టీ, ఆయన అభిమానించే పార్టీ కాదు. 1 మినిట్. బీజేపీ వారి కన్నా ఈ విషయంలో నేను ఈ రోజు మధ్యాహ్నమే అది చూపెట్టి అవునవును రచ్చబండ పెట్టారు, కుంజరహాలాగా ఉన్న వేశారు పిఎం కిసాన్ అని చిన్న మాట. అవును ఇది తప్పు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు చేసుకుంటున్నారు? సాక్షి బాగు చేయడానిక, ఇంకొన్ని బాకా పత్రికలను బాగు చేయడానిక, దేనికి వేస్తున్నారని ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు కూడా బీజేపీ వారు పెదవి విప్పని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మా నాగభూషణాన్ని టీవీలకు వెళ్ళటాన్ని బహిష్కరించినప్పుడు కూడా నేను ఇదే మాట మాట్లాడాను. అలాగే స్మృతి ఇరానీ గారికి కూడా మాట్లాడితే చాలా రాష్ట్రాల్లో ఉంది కానీ సమస్య కాదు. ఈ పథకాలకు పేర్లు పెట్టుకోవడం అనేది చాలా చోట్ల ఉంది. రఘురామరాజు గారు ఒక్క మాట, నేను ఎక్కువగా స్పందించా. రఘురామరాజు గారు ఒక్క మాట, తులసిరెడ్డి గారు ఏమంటారు చూద్దాం. తులసిరెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు చెప్పిన దాని ప్రకారం ఆయన మాటల్లో ఉన్న శ్లేష కానీ ఆ గోదావరి వాళ్ళ ఎటకారం కానీ దాన్ని చూసినప్పుడు రాజీనామాగా సిద్ధపడుతున్నట్టు అనిపిస్తోందా, లేకపోతే ఏమనిపిస్తోంది మీకు తులసిరెడ్డి గారు? నాకు క్లారిటీ రాలేదు, ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, నేను అనలేదు, విన్నాను, అన్నారని విన్నాను అన్నారు. కాబట్టి నాకు, ఎందుకంటే ఆయనే చెప్పాలా, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు చెప్పేదానికి స్కోప్ లేదు. అదే ఆయనే చెప్పాలి కానీ కాకపోతే రావాలా విశ్లేషణ. కాబట్టి నాకంత క్లారిటీ రాలేదు. రైట్, ఫైనల్ గా రఘురామరాజు గారు ఇంకొక మాట చెప్పండి. ముందస్తు ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు, అందులో ఈ పర్యటనలో అది కూడా ఒక ఎజెండా అంశం అంటున్నారు. నిజంగానే మీ ప్రస్తుతానికి మీ పార్టీ
ప్రస్తుతానికి మీ పార్టీ, ప్రస్తుతానికి మీ ముఖ్యమంత్రి గారు, మీ అధ్యక్షుల వారు ముందస్తు ఎన్నికల కోసం తహతహలాడుతున్నారా? ముందస్తు ఎన్నికలకి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదండి. బాగా జరిగితే, అంటే అక్టోబర్ అన్న టాక్ నేనైతే ఏమాత్రం విశ్వసించను. బాగా జరిగితే తెలంగాణ ఎన్నికలతో పాటు మరి కాస్త ముందుగా వెళ్తే వెళ్ళొచ్చేమో గానీ, ఏమో నరసాపురం ఉప ఎన్నికతో పాటు వెళ్ళొచ్చేమో. ఇంపాసిబుల్ అది. తెలంగాణ అంటే లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్ని సెపరేట్ చేస్తారని అయితే చాలా క్లియర్ గా ఉంది. సో కాబట్టి లోక్సభ ఎన్నికల కన్నా 6 నెలల ముందు వెళ్తారా, సంవత్సరం ముందు వెళ్తారా అన్నది చెప్పలేం. బట్ ఈ సంవత్సరం అక్టోబర్ లో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదనేది నా ప్రగాఢ విశ్వాసం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ్ రాజు గారు. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు, మీకేమనిపించింది? ఆయన రాజీనామా సిద్ధపడినట్టు అనిపిస్తుందా? త్రిపుల్ గారు డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన లీగల్ ప్రొవిజన్స్లో పిహెచ్డి చేశారు. అవును. నాకు తెలిసి యాసిడ్కి థీసిస్కి అప్లై చేస్తే ఢిల్లీలో మంచి యూనివర్సిటీ వాళ్ళకి పిహెచ్డి ఇస్తుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు దొరకకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. అదే ఎక్కడ పదం కూడా ఎక్కడ జారకుండా. సో ఇంత పిహెచ్డి చేసిన క్యాండిడేట్ని పట్టుకుని ఇప్పుడు మనతో అంటే ఆ క్లిప్ పట్టుకొని వెళ్ళి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. అందుకని ఆయన పిహెచ్డి చేసిన వ్యక్తిని పట్టుకొని వీళ్ళు వైసీపీ వాళ్ళు మేము డిస్క్వాలిఫికేషన్ చేపిస్తాం, మేము చేపిస్తాం అని చెప్పి అప్లై నో రిప్లై అన్నట్టు 2020 జూన్ నుంచి తిరుక్కుంటా ఉండరు. ఏమైంది? అది అవ్వదు. క్లియర్గా నేను వారు మాట్లాడుతుంది కూడా నేను ఫాలో అవుతున్నాను. అండ్ డిస్క్వాలిఫికేషన్ లీగల్ ప్రొవిజన్స్ నాకు అవగాహన ఉంది. అది అవ్వదు, పెట్టదు. వీళ్ళు దాని మీద ఎందుకు పట్టుకొని కూర్చున్నారో అర్థం కాదు అసలు వైసీపీ వాళ్ళు. సో ఒకటి రిజైన్ చేస్తారని చెప్పేసి మాత్రము సరే త్రిపుల్ గారు మళ్ళీ అగైన్ ఆయన సబ్జెక్టు అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి ఒకటి మాత్రం టీడీపీ సర్కిల్లో లేకపోతే బీజేపీ సర్కిల్లో లేకపోతే మిగతా వాళ్ళ దానికంటే వైసీపీ సర్కిల్లో నడుస్తున్న చర్చ మాత్రం విపరీతంగా నడుస్తుంది. రిజైన్ చేయబోతున్నారు 7వ తేదీ, బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారు. అంటే రిజైన్ చేయటము, 1 గంట తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయటము, ఇంకొక గంట తర్వాత కండవ కప్పుకుంటాడు. ఇది నేను చేసిన స్ట్రక్చరింగ్ కాదు, ఇది వైసీపీ వాళ్ళు చేసిన స్ట్రక్చరింగ్ వాళ్ళ ప్రచారం కాదు, స్ట్రక్చరింగ్ ఫిక్స్ చేసుకుంటారు. తద్వారా అయితే ఎందుకు వాళ్ళు ఇంతగా చర్చించుకుంటారంటే భయం. ఎందుకంటే ఈ మామూలుగా ఇక్కడ ఉంటేనే, వైసీపీలో ఉంటేనే మమ్మల్ని నిద్రపోనియట్లేదు, ఇక బీజేపీలోకి పోతే ఇంకేముంది, డే అండ్ నైటు వచ్చి అమరావతిలో కూర్చొని రచ్చబండ పెడతాడు. ఇప్పుడు ఢిల్లీలో కూర్చొని రచ్చబండ పెడుతున్న వ్యక్తి అమరావతిలోనే పెడతాడు. ఎవడేం చేస్తాడు? అసలే వై కేటగిరీ కాదు, బీజేపీ కేటగిరీ. వై కేటగిరీ ఉన్నప్పుడు అన్ని కలిసి వచ్చి మళ్ళీ ఎంపీగా మళ్ళీ గెలిస్తే కేంద్ర మంత్రి అనే ప్రచారం కూడా మొదలైంది. వస్తున్నా అది నిజమాబద్ధం. వై కేటగిరీ ఉన్నప్పుడు ఆల్రెడీ లిఫ్ట్ చేశారు ఆయన. ఆల్రెడీ చూడలేదు కొడుకు పేరు సోమలింగం అని. అంటే ఇది వాళ్ళు చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్ కూడా. రెండోది ఏంటంటే గెలిచాడంటే మాత్రం గ్యారంటీగా కేంద్ర మంత్రి. గెలవాలంటే రాజీనామా చేయాలి కదా. అదే కదా, అది కూడా వాళ్ళు చెప్తున్నది సీక్వెన్స్. సబ్జెక్టు రిజైన్ చేస్తే బీజేపీలో జాయిన్ అవటం పక్క, బీజేపీలో జాయిన్ అవుతే గెలవటము పెద్ద కష్టం కాదు. జనసేన సపోర్ట్ మిమ్మల్ని అడుగుతున్నా శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారని అనుకుందాం 7వ తారీఖున, మీరేదో అంటున్నారు కాబట్టి వైసీపీ ఎందుకు కలవరపడాలి? అసలు మీరందరూ చెప్తున్న దాని ప్రకారం అసలు దానికోసమే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పరిగెట్టాడని కూడా ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ఎందుకు వైసీపీకి ఎందుకు రాజీనామా చేస్తే చేస్తాడు, బీజేపీలో చేస్తాడు, మళ్ళీ ఎంపీగా చేస్తే ఓడిపోతాడు, గెలుస్తాడు. ఇప్పుడు ఇందాటి మీద చూస్తున్నాడు 3-4 ప్రశ్నలు అట్నే ఉన్నాయి. ఇందా సిబిఐ ఇది ఏమవుద్దని అదే అడిగారు, ఇప్పుడేమో ఇదేమో. ప్రజల కోసం అడుగుతున్నాను. వైసీపీ ఎందుకు కలవరపడుతుందని మీ ప్రశ్నకు ముందు రాజుగారు రాజీనామా చేస్తారు, గెలుస్తారు, కేంద్ర మంత్రి అవుతారు, ఇన్ని చెప్తున్నారు కదా, ఇవన్నీ ఊహాగానాలు అనుకుందాం. కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం చేశాడో దీని వెనకుంది బీజేపీ అని ప్రజలకు తెలియదా? లేకపోతే వెనకుందని అనలే కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్క నిమిషం ముద్రాలు ఇంకా అనుకున్నారు. చెప్పేది ఏంటంటే, శ్రీనివాస్ గారు మీరు మాట్లాడేప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. ఏది బీజేపీ అనుకునేది
కాదులే ఓకే కొంత అన్న. చోద్యం చూస్తూ ఉన్నమాట. బీజేపీ అంటే- ఎంకరేజ్ చేసిందని అనడానికి ఎవరు లేరు కానీ కాదు, కాకపోతే నేనేం చెప్పదలుచుకున్నానంటే యా, యా. నేనేం కొంచెం చెప్పదలుచుకున్నానంటే చూస్తూ వదిలేసింది కాదు, చోద్యం కాదు. చూస్తుందని. యా. నేనేం చెప్పదలుచుకున్నానంటే వన్ బై వన్ తీసుకుంటా ప్లీజ్ ప్లీజ్. బీజేపీలోకి వెళ్ళటాన్ని ప్రజలందరూ హర్షిస్తారని నేను అనుకోవట్లేదు. Don't allow that points. అది నేను చెప్తుంది. యా, యా, ఓకే ఓకే. సరే మీరు అడిగింది ఏంటంటే అసలు వైసీపీ ఎందుకు కలవరపడుతుంది? దాని వరకు మాట్లాడమనండి. అన్న. రైట్ సార్ రైట్. నాగభూషణ్ గారు ఒక్క నిమిషం. యా, యా, మీ పాయింట్ అర్థమైంది నాకు. అన్న ఓకే అన్న తప్పుది. మీ పాయింట్ అర్థమైందిలే. అన్న ఇప్పుడు వైసీపీ ఎందుకు కలవరపడుతుందంటే ఆ. ఇప్పటి వరకు వైసీపీకి కేంద్రంలో పట్టుందనో సపోర్ట్ ఉందనో మనందరం అనుకుంటున్నాం, అది నిజం. కానీ వీళ్ళందరికంటే ఈయనకి ఎక్కువ పట్టు. కానీ ఇది జరిగితే ఇప్పుడు ఏదైతే రాజుగారు ఇప్పటి వరకు కూడా నేను ఉన్నాను, నేను విన్నాను అంటున్నారు కదా, అవును. నేను వైసీపీలో ఉన్నాను, నేను మీడియాలో విన్నాను అన్నారు. అవును. ఇదంతా ఇంకా 3-4 రోజులు అంతే. తర్వాత అది జరిగితే ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే బీజేపీ హైకమాండ్కి జగన్మోహన్ రెడ్డికి ఏదో తేడా వచ్చిందండి. మరి రాజుగారు వెళ్తే ఆయన ఒక్కడే వెళ్ళడు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో లేదా ఆయన మీద ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరినీ, నలుగురు ఎంపీలు ఉన్నారు అంటున్నారు. ఎంపీలే కాదు పార్టీలను కూడా, వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఆయన క్రియాశీలకంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి ఇంతకుముందు ఎన్నికల ముందు వచ్చిన సపోర్టు, ఎన్నికల తర్వాత వచ్చిన సపోర్టు, అన్ని రకాలుగా వచ్చిన సపోర్టు కట్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని అరాచకాలు చేయలేడు. ఇన్ని అరాచకాలు చేయకపోతే ప్రతిపక్షం ఇంకా గట్టిగా ఫైట్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అవకాశాలు పెరుగుతాయి. సో మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు ఆయన రిజైన్ చేస్తాడని 7వ తారీఖున? సార్ మా అందరికంటే వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు సార్. వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు సార్. కానీ ఈయన చెప్తుంటే ఎట్టుందంటే సినిమా రిలీజ్ అయ్యారు. రైట్. ఎనీవే, తులసిరెడ్డి గారు ముందస్తు ఎన్నికల పాయింట్ కూడా ఈ పర్యటన ఎజెండాలో ఉంది అంటున్నారు. అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? నేను అనుకోవడం లేదు వెంకటకృష్ణ గారు. అది అందులో ఇంత అడ్వాన్స్ గా వచ్చేసి అది ముందస్తు ఎన్నికలకు పోవడం అంటే ముందస్తు ఓటమిని అంగీకరించినట్లే. కాబట్టి నేను అనుకోవడం లేదు అది ఏ కోసమైనా ఉండదు అనుకుంటున్నాను. రెండవది రఘురామకృష్ణరాజు గారి విషయం కూడా ఎందుకంటే వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను అనుకోవడం వచ్చేసి ఆయన సభ్యత్వం రద్దు చేసే అవకాశాలు ఏమాత్రం లేవు. ఎందుకంటే 10th షెడ్యూల్ ప్రకారము 3. ఒకటి ఆయనన్నా రాజీనామా చేయాలా ఎంపీ పదవికి, రెండవది విప్పునన్నా ధిక్కరించాలా, మూడవది వేరే పార్టీలో చేరాలా. ఆ 3 తప్ప వేరే విధంగా ఆయన సభ్యత్వం రద్దు కాదు కాబట్టి కాదు. సరే ఇప్పుడు వచ్చేసి ఒకవేళ ఆయనంతగా ఆయన రాజీనామా చేసినప్పుడు వచ్చే పర్యవసానాలు 6 నెలల లోపల ఎన్నికలు జరగాల. ఇక్కడ బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ క్యాండిడేట్ గా ఇక్కడ నాకు తెలిసి రఘురామకృష్ణరాజుగా పోరాట యోధుడుగా ఇండివిజువల్ గా ఆయన ఒకే ఇమేజ్ అది డెఫినెట్ గా వచ్చేసి పోరాట యోధుడుగా ఆయన ఇమేజ్ ఉంది. కానీ బీజేపీ మన రాష్ట్రంలో వచ్చేసి కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీ అండనే తప్పనే చేసి ప్రజాభిప్రాయం బీజేపీకి చాలా వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే పక్కనే విశాఖపట్నము, పోలవరము, గోదావరి జిల్లాలో ఉండే పోలవరము, ఇంకా మిగతా హోదా ఇవన్నీ బీజేపీ వచ్చేసి రాష్ట్రానికి చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే బీజేపీ అంతకంటే 4 రెట్లు ఎక్కువ చేసింది అన్యాయం. కాబట్టి బీజేపీ గుదిబండ అవుతుంది. రఘురామకృష్ణరాజుకు ఆయనకు వచ్చేసి కేంద్రంలో అధికారంలో ఉంది ఒక్కటి తప్ప మిగతాది వచ్చేసి ప్రజాభిప్రాయం వచ్చేసి బీజేపీ ఆయనకు గుదిబండ అవుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ అంటే మేము పోటీ చేస్తాం, టీడీపీ మరి పోటీలో ఉండాలనా పోటీలో లేకుండా? పోటీలో ఉంటే ఒక టైపు, పోటీలో లేకుంటే ఆటోమేటిక్ వచ్చేసి రేపు టీడీపీకి నష్టం జరుగుతుంది. కాబట్టి అంత ఈజీగా ఉండదు నా అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారంగా రఘురామకృష్ణరాజు రాజీనామా చేసేది, బీజేపీలో చేరేది అంత ఈజీగా ఉండదు, అంత ఉండదని నా అభిప్రాయం. రైట్. నాగభూషణ్ గారు ఏంటి ఈ పాయింట్ మీద మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటి నాగభూషణ్ గారు? కాదు ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నట్టుగా మోడీ గారి మీద వ్యతిరేకత అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే మీకు 4 పాయింట్లు చెప్తా. పోలవరం మీద 55,000 కోట్లకి అంతకుముందున్న ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని కాదు 20,000 కోట్లు అని ఇచ్చింది లెటరు విజయసాయిరెడ్డి గారు. దాన్ని పూర్తి చేయాలని బాధ్యత కేంద్రం తీసుకున్నా కూడా వీళ్ళు సరిగ్గా దాన్ని యూసీలు పంపించడం కానీ సరైన రిపోర్ట్లు పంపించడం కానీ చేయలే. నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి మీకు మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది,
2,000 కోట్లతో కంప్లీట్ అయింది. మోడీ గారి కోసం వెయిట్ చేస్తుంది. నాకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఏది మన కాలేజీ 2వ సంవత్సరం బ్యాచ్ బయటికి వెళ్తుంది. మళ్ళీ హాస్పిటల్లో 10 రూపాయలు మినిమం ఫీజు, టెస్టులకు 40 రూపాయలతో నడుస్తూ ఉంది. మీరు చెప్పినట్టుగా ఇవాళ రాష్ట్రంలో మోడీ గారు ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వాడుకోవట్ల. 7,500 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ ఉంటే 1,250 కోట్ల రూపాయలు ఇవాళ దాని మార్జిన్ మనీ కట్టే పరిస్థితి లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, విజయవాడ ఉన్నాయండి సార్. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి టైం సరిపోదు. మీరు అన్న పాయింట్ నేను కూడా ఏకీభవిస్తా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను వీళ్ళు ఉపయోగించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వకుండా పెండింగ్ పెడతాననే విషయం క్లారిటీ ఉంది. ఐ అగ్రీ. మోడీ గారి మీద కోపం ఉండదు. ఐ అగ్రీ. కానీ ఫర్ వేరియస్ రీజన్స్ కాదండి, ఫర్ వేరియస్ రీజన్స్. ఇంకొక పాయింట్ చెప్తాను. మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. నాగభూషణ్ గారు ప్లీజ్ కోఆపరేట్. నాగభూషణ్ గారు ప్లీజ్ ఇక్కడ చెప్పండి. దీంతో పాటు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు ఇవాళ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఏంటది అంటే, మొన్న శనివారం నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రూప్స్ ఎండి రాధాకృష్ణ గారు చేసిన వీకెండ్ కామెంట్లో విశ్లేషణ ఏది ఉందో ఇంచుమించు అదే లైన్లో ఆవిడ కామెంట్ చేశారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంటర్ అవ్వబోతున్నారా అనే ఒక ఆశ్చర్యార్థకము, క్వశ్చన్ మార్క్ రెండు ఉండే రకంగా కామెంట్స్ ఉన్నాయి. నిజంగానే అలాంటి సిచ్యువేషన్ ఉందా? ఏంటి పరిస్థితి? ఒకవేళ ఆవిడ ఎంటర్ అయితే ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది? కుటుంబం నిలువునా చీలిపోయిందా అనేది చర్చించే ముందు, ఒకవేళ వస్తే ఈ పార్టీల ఈక్వేషన్, మొన్న క్రిస్మస్ డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా పులివెందుల్లోనో ఇడుపులపాయలోనో మొత్తం మీద కుటుంబంలో పెద్ద గొడవలు జరిగినాయి. అక్కడ ఆ గొడవల నేపథ్యంలో అన్నా చెల్లెళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి మధ్య పెద్ద గొడవ జరిగింది. షర్మిల గారు ఫుల్ ఫైర్ అయ్యారు. నువ్వు నన్ను ఎన్ని కష్టాలు పెడుతున్నావో అన్ని కష్టాలు దేవుడు చూస్తున్నాడు, నువ్వు కూడా ఇబ్బందులు పడతావు అని చెప్పి తన ఆవేదనని, సరే ఆడపిల్ల శాపనార్థాలు అంటారు కదా, అదే అనుకోవాలి ఇప్పుడు. ఎనీవే, సో ఆవిడ అని ముందు రోజు నైటే అక్కడికి వెళ్ళి ఎస్టేట్లోకి వెళ్ళి ఇటుపులపాయ ఎస్టేట్లోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర దర్శనం చేసుకొని పూజలు ప్రార్థన చేసుకొని ఆవిడ హైదరాబాద్ రిటర్న్ అయిపోయారు. చర్చ్ ప్రార్థన దాకా ఉండలేదు, మరుసటి రోజు ఉండలేదు. సో ఆ నేపథ్యం, అక్కడ జరిగిన కొన్ని వ్యవహారాలు, అందిన సమాచారం, ఆ మొత్తం జరిగిన ఎపిసోడ్కు సంబంధించిన సమాచారం బేస్ చేసుకుని ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు మొన్న శనివారం నాడు వీకెండ్ కామెంట్లో వచ్చిన సమాచారం బేస్ చేసుకుని కొన్ని రాశారు. అందులో ఏంటంటే, ఏపీలో కూడా షర్మిల రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. కొంతమంది వైసీపీలో అసంతృప్తితో ఉన్న నాయకులు, కొంతమంది సీనియర్లు కూడా షర్మిల గారిని మీరు ఏపీకి రండి అని చెప్పి పిలుస్తున్నారని, చాలా బలంగానే ఒత్తిడి చేస్తున్నారు ఆమె అక్కడికి రావాలనేది ఒకటి. రెండోది, విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ ఆవిష్కరణ ఒకటి ఉంది, దానికి రమ్మని కూడా పిలుస్తున్నారు. ఒకవేళ వెళితే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది, ఇటువంటి కొన్ని అంశాలను క్రోడీకరించి రాధాకృష్ణ గారు ఆ వీకెండ్ కామెంట్లో రాశారు. దాంట్లో భాగంగానే ఇది కూడా రాశారు. ఏది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో షర్మిల గారు కూడా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అనేది కూడా కోట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇవాళ షర్మిల గారు ఆ విషయం మాట్లాడలేదు, కానీ హత్య కేసులో విట్నెస్కు సంబంధించి పార్టీ పెట్టే విషయంలో మాత్రం ఆవిడ ఒక మాట అన్నారు. ఏంటంటే, ఆ చిట్చాట్, ప్రెస్ మీట్ కూడా కాదు, చిట్చాట్లో ఒక పాత్రికేయుడు మీరేంటి ఏపీ రాజకీయాల్లోకి వెళుతున్నారా, పార్టీ అక్కడ పెడుతున్నారా అని అంటే నో అనలేదు. నో అనకుండా భారతదేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టే స్వేచ్ఛ ఉంది అని సంథింగ్ అట్లా, అంటే ఒక రకమైన వ్యూహాత్మకమైన నో అనకుండా పాజిటివ్, దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ అన్న సెన్స్ వచ్చేలాగా మాట్లాడిన సందర్భం ఉంది. దీనికి సంబంధించి అసలు వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ గారు ఆ రోజు ఏం చెప్పారు అనేది ఒకసారి విందాం ఫస్ట్ ప్లీజ్. ఆస్తుల వ్యవహారంతో పాటు రాజకీయ పరమైన అంశాలపై సోదరుడు జగన్ రెడ్డితో షర్మిల ఘర్షణ పడిన విషయం విదితమే. తెలంగాణలో తాను రాజకీయంగా బలపడకుండా జగన్ రెడ్డి అడ్డుపడుతున్నారని
షర్మిల ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. తాను ప్రారంభించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ముఖ్య నాయకులు చేరకుండా జగన్ తన అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారని షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. పార్టీని ప్రారంభించక ముందే ఆమెతో చేతులు కలుపుతానని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక మాజీ ఎంపీ హామీ ఇచ్చారు. అయితే జగన్ రెడ్డి ఆ మాజీ ఎంపీకి ఫోన్ చేసి షర్మిల పార్టీలో చేరవద్దని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. దీనితో సదరు మాజీ ఎంపీ అప్పటి నుంచి షర్మిలకు మొహం చాటేస్తున్నారు. ఇలాగే మరికొందరి విషయంలో కూడా జరిగింది. దీనితో అప్పటికే ఆగ్రహంగా ఉన్న షర్మిల 10 రోజుల క్రితం ఇడుపులపాయ అతిథి గృహంలో సోదరుడు జగన్ రెడ్డితో గొడవ పడ్డారు. నాకు అన్యాయం చేస్తే ఆ దేవుడు నీకు కూడా నష్టం చేస్తాడు. నీవు పోగేసుకున్న సంపద నీకు దక్కకుండా ఆ దేవుడే చూసుకుంటాడు అని ఆ సందర్భంగా షర్మిల సోదరుడికి శాపనార్థాలు పెట్టినట్టు తెలిసింది. తెలంగాణలో నేను రాజకీయంగా బలపడకుండా అడ్డుకుంటావా? ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా నిన్ను కూడా బలహీనపరుస్తాను అని సోదరుణ్ణి షర్మిల హెచ్చరించినట్టు తెలిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు షర్మిలను ఆహ్వానిస్తున్నారు. ఒకరిద్దరు కీలక మంత్రులు విజయమ్మతో టచ్ లో ఉన్నారు. విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రావాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు చెందిన కొందరు ఇప్పటికే షర్మిలను ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అని షర్మిల తేల్చుకోలేకపోతున్నారు. వెళ్తే తనకు కలిగే ప్రయోజనమేమిటి, సోదరుడు జగన్ రెడ్డికి జరిగే నష్టమేమిటి అని ఆమె బేరీజు వేసుకుంటున్నారు. జగన్ రెడ్డి అభీష్టానికి వ్యతిరేకంగా తాను ఆ కార్యక్రమానికి హాజరైతే సోదరుడి ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది అని కూడా తన సన్నిహితులతో షర్మిల మంతనాలు జరుపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులెవ్వరూ తనను కలవకుండా జగన్ రెడ్డి కట్టడి చేస్తారన్న అభిప్రాయంతో ఉన్న షర్మిల ప్రజల స్పందన ఎలా ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. రైట్, అది షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలపైన చూచాయగా కుటుంబం మొన్న జరిగిన గొడవల ద్వారా అందిన సమాచారం మేరకు రాధాకృష్ణ గారి వీకెండ్ కామెంట్లో ఒక విశ్లేషణ. అయితే ఇవాళ జరిగిన మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో షర్మిల గారు ఈ అంశంపైన ఏమన్నారో ఒకసారి మా ప్రతినిధి కేఎస్ లైన్లో ఉన్నారు. కేఎస్, బ్రీఫ్గా చిట్చాట్లో, మీడియాతో జరిగిన చిట్చాట్లో ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ పైన షర్మిల గారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు? ఆ అభిప్రాయం, ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం ఏపీలోకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించిందా? ఎలా అనిపించింది? వీకే గారు అయితే ఖచ్చితంగా షర్మిల చిట్ చాట్ లో ఒక 3 అంశాలను అయితే ప్రస్తావించారు సార్. ఒకటి, ప్రస్తుతం తెలంగాణ ఏపీలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అన్నటువంటి ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది అన్నటువంటి పాత్రికేయులు అడిగినటువంటి ప్రశ్నకు కొద్దిసేపు షర్మిల ఆలోచించారు. అంటే దీనికి సంబంధించినటువంటి సమాధానం ఏం చెప్పాలి అని ఒక 1 మినిట్ సేపు అలాగే ఆలోచించి, రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు, ఏపీలో పెట్టకూడదని ఏమైనా రూల్ ఏమైనా ఉందా? మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధంగా ఏ రాష్ట్రంలో పెట్టేటువంటి అధికారం ఖచ్చితంగా ఉంటది, అందరికీ ఉంటది అన్నటువంటి ఒక 3 అంశాలు కరెక్ట్ గా ఇక్కడే ఈ ఒక పాయింట్ చాలు. ఈ పాయింట్ దగ్గర కేఎస్, ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టాలనే అంశం తీసుకొని తెలంగాణకు వచ్చినప్పుడు మనం వెళ్ళి కలిసాము, ఇతర పాత్రికేయులు కలిశారు, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూడా మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన సందర్భంలో, ప్రతి సందర్భంలో కూడా మీరు ఏపీలో చేయకుండా తెలంగాణనే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే, తెలంగాణ నా అత్తగారి రాష్ట్రం కాబట్టి నేను ఇక్కడే చేస్తాను, ఏపీలో తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు, ఇట్లా మాట్లాడారు తప్ప ఏపీ రాజకీయాల మీద ఒక్క 1% కూడా ఎప్పుడు ఆసక్తి చూపించలేదు. అసలు ఆ ప్రస్తావన కూడా ఆవిడ మాట్లాడలేదు. కానీ ఇవాళ ఈ ప్రశ్న అడగగానే అవసరమైతే ఎక్కడైనా పెడతాం, ఏపీలో పెట్టకూడదని ఏమైనా ఉందా అని అన్నారు అని అంటే దాని అర్థం ఏంటి సార్? అంటే ఫిబ్రవరి 9న వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు ఒక 10-11 నెలల కాలంగా తెలంగాణని ఎంచుకున్నాను, ఏపీని ఎంచుకోలేదు, అక్కడ రాజన్న రాజ్యం జగన్ తీసుకొస్తున్నాడు కాబట్టి ఇక్కడ రాజన్న సంక్షేమ పాలన కోసం నేను పార్టీ పెట్టానటువంటి అంశం మీద మాత్రమే ఇంతకాలం షర్మిల చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు, ఇడుపులపాయ వేదికగా జరిగినటువంటి పరిణామాలు కానీ, కొంత తెలంగాణలో
షర్మిల పార్టీలో చేరేందుకు పాత వైసీపీకి సంబంధించిన కొంతమంది బలమైన లీడర్లు కానీ కొంత న్యాయకత్వం కానీ షర్మిల పార్టీలో చేరకుండా ఖచ్చితంగా జగన్ అడ్డుకట్ట వేస్తున్నారు అన్నది షర్మిల కూడా బలంగా నమ్ముతున్నట్టు మనకు సమాచారం ఉంది. దీంతో అంటే ఒకవైపు అన్నపెట్టినటువంటి పార్టీలో ప్రాధాన్యత లేదు, కుటుంబంలో ప్రాధాన్యత లేదు, సొంతగా తెలంగాణ వచ్చి తెలంగాణలో రాజకీయం చేసేందుకు ఇక్కడికి వచ్చి పార్టీగా పెట్టుకున్నా కూడా ఇక్కడ కూడా తన పార్టీని ఎదగనివ్వట్లేదు అన్నటువంటి ఒక కోపం అయితే షర్మిల చాలా ఎక్కువగా వాస్తవమే కదా అది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇరుకులపై వేదికగా జరిగిన ఈ మధ్య కొంత ఫ్యామిలీ ఘర్షణలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని, అందుకోసమే తాను తెలంగాణలో ఉంటూ కాకుండా ఏపీలో పార్టీ పెట్టి తనకు ప్రత్యామ్నాయంగా పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన ఏంటో ఒక ఎజెండాతో తను వెళ్లాలని నిశ్చయించుకున్నట్టుగా కొంత అయితే చర్చ జరుగుతోంది. రైట్ కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్ కేస్. తులసిరెడ్డి గారు, సరే ఇది జరుగుతుందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఒకటి రాధాకృష్ణ గారి వీకెండ్ కామెంట్లో వచ్చిన విశ్లేషణ కానీ, ఇవాళ ఆమె మీడియా ప్రతినిధులతో దాన్ని కొట్టిపారేయకుండా చేసిన ప్రస్తావన కానీ చూస్తే మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ఆస్తి తగాదాలు ఉండేది వాస్తవం, అంతవరకు వాస్తవం తప్ప మిగతాది వచ్చేసి అంటే తెలంగాణలో కూడా అడ్డుకుంటున్నాడు కదా, తెలంగాణలో కూడా ఆమె రాజకీయ ప్రస్థానాన్ని వచ్చే నాయకులను అడ్డుకుంటున్నారు. తెలంగాణలో ఆయన పార్టీనే లేనప్పుడు వచ్చేసి ఇంకా ఆయన అడ్డుకుంటూ ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ అంతగా ఉంటే అడ్డుకుంటే అవుతుంది. తెలంగాణలో వైకాపా పార్టీనే వచ్చేసి పోటీనే చేయలేదు అంటే ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏపీలో కాంగ్రెస్ కంటే తెలంగాణలో షర్మిల గారి పార్టీ బాగానే ఉందిలేండి. కాంగ్రెస్ వచ్చేసి అనేక సంవత్సరం మన 2014 వరకు కాంగ్రెసే కదా, రాజశేఖర రెడ్డి కాబట్టి ఇక్కడ నేను అనుకోవడము ఆస్తి తగాదాలని దాంట్లో మనస్పర్ధలు వచ్చేసి చాలా దూర స్థాయిలో ఉన్నాయి. కానీ దానికోసం వచ్చేసి ఇప్పుడు ఆవిడ పార్టీ పేరే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇక్కడికి వచ్చి పెట్టినప్పుడు మరి ఏదో ఆ పార్టీ ఆడికి తెలంగాణ రద్దు చేసుకొని మళ్ళీ ఇప్పుడు పెట్టాలా? నాకు తెలిసి ఉన్న పరిస్థితుల్లో ఈవెన్ జగన్ పార్టీలో చేరినా గానీ జగన్ పార్టీ పోతుంది. ఆవిడ జగన్ కలిసి చేసినా గానీ ప్రజెంట్ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే కలిసే ఆవిడ జగన్ పార్టీలో కలిసే అవకాశమే లేదులే. కాకపోతే వచ్చేసి కాబట్టి ఆవిడ ఏదో వచ్చేసి ఇక్కడ మరి వచ్చేసి పార్టీని రద్దు చేస్తుందా, కొత్త పార్టీ పెడుతుందా, లేక ఉన్న పార్టీలో జాయిన్ అవుతుందా, లేకుంటే జగన్ పార్టీలో జాయిన్ అవుతుందా? కాబట్టి ఇవన్నీ నేను ముందు చెప్పినట్టుగా ఊహాజనితమైన అంటారా? కాబట్టి అక్కడ ఇంట్లో జరిగిన గొడవ, ఆమె చూస్తానని చెప్పిన మాట, వైసీపీలో కొంతమంది ఈమె రమ్మని అడుగుతున్న మాట, వైజాగ్లో విగ్రహావిష్కరణకు రమ్మని అడుగుతున్న, ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్. ఎనీవే, ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, నాగభూషణ్ గారు, మీ విశ్లేషణ ఏంటి దీని మీద? షర్మిల గారికి ఆయనకు వచ్చిన గొడవల్లో ఈమె ఏపీలోకి వెళ్తారు అనే ఒక, అంటే కన్ఫర్మ్డ్ అని కాదు కానీ ఒక చర్చ. అంటే ఒకటి వెంకటకృష్ణ గారు, జనరల్గా ఏంటంటే అంటే ఈ టీవీలో చూసిన దాన్ని బట్టి వాళ్ళు ఇంటర్నల్గా మనం ఏం జరుగుతుంది, మీ టీవీలో కానీ ఇక్కడ బయట పేపర్లో కానీ చూసిన దాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే మొదటి నుంచి అసలు ఆ రెస్పెక్ట్ ఎక్కడ కనపడతలేదండి. దానికి ఎగ్జాంపుల్ రాజధాని రైతులు ఉన్నారు, ఎక్కడికో పాదయాత్ర చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, తర్వాత షర్మిల గారు వామితో తగాదా, తర్వాత సునీత గారు వాళ్ళ సొంత బాబాయ్ కూతురు. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపడుచులు వాళ్ళు వాళ్ళ చీప్ లిక్కర్ ఇస్తే ఆడవాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్లు భర్తల యొక్క మాంగళ్యం ఏంటా హెల్త్ పాడైపోతున్న భయంలో ఉన్నారు. అంటే ఇదేంటి, ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మనకు వేదాల్లో చెప్పారు కదా, మనం కనుక కంట నీరు పెట్టినా ఆ ఇంట సిరి నిలబడదని మనకి వేదాల్లో చెప్పారు. అంటే ఎక్కడైతే ఆడవాళ్ళు మన ఇంట్లో భార్య అవ్వచ్చు, లేదా మన ఆడ చెల్లిగా వెళ్ళి అక్క అనొచ్చు, వాళ్ళందరూ ఏడవకుండా లేదా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసిన సంస్కృతి మనది. ఇప్పుడు ఇక్కడ ఈ సంస్కృతి సరే, షర్మిల గారు ఈ అధికారమా లేదా డబ్బులా అదో పక్కన పెడితే ఓవరాల్ మీరు చూపండి, నేను చెప్పిన ఈ 28 పాయింట్లో ఎక్కడా కూడా ఆయన వాళ్ళ ఆడపడుచులు కానీ రెస్పెక్ట్ చేసిన దాఖలు కనపడతలేదు. మీరు ఇందాక అన్నట్టుగా తులసిరెడ్డి కూడా పార్టీ పెడతానికి ఎక్కడైనా రైట్ ఉంది కాబట్టి దాంట్లో ఇందాక ఇంకో పాయింట్ చెప్పారు, వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసినా విడివిడిగా పోటీ చేసినా వైసీపీ అనేది ఈ రాష్ట్రానికి జనాలు ఆయన అడిగింది కూడా ఒకసారేలేండి. జగన్ గారు కూడా కరెక్ట్గానే అడిగారు, నాకు ఒకసారి అవకాశం ఇవ్వమన్నారు, ఒకసారి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయనకి తెలుసు రెండోసారి మనం వస్తే రావని సంగతి. రైట్. నాగభూషణ్ గారు ఒక్క నిమిషం, నాగభూషణ్ గారు ఒక్క నిమిషం సార్, వెంకటరెడ్డి గారు మీ విశ్లేషణ దీని మీద.
ఒకటి సరే ఆవిడ పెట్టరా అనేది పక్కన పెడితే ఒకవేళ నిజంగానే కనుక వైసీపీలో అసంతృప్తులు చాలా మంది ఉన్నారు, అందులో డౌట్ లేదు కదా. ఈ అసంతృప్తులే కనుక ఆవిడని కొంత మోటివేట్ చేసో లేకపోతే రమ్మని చేసో, ఒకవేళ పార్టీ అక్కడ కూడా పార్టీ పేరు ఏముందిలే ఎంతసేపు మారుతారు, కానీ ఒకవేళ అలాంటిది జరిగితే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, అసలు ఎంత పాసిబిలిటీ ఉంది దీంట్లో బ్రీఫ్గా? ఒకటి వెంకటేశ్వర గారు, శ్రీమతి వైఎస్ షర్మిల గారు లాస్ట్ ఇయర్ నుంచి వారి రాజకీయ నేపథ్యం అంటే రాజకీయాల్లోకి రావాలి అనుకుంటాం కావాలి, లేకపోతే తర్వాత జరిగిన పరిణామాల్లో సమాచారం వచ్చేసరికి ఏబిఎన్ వాళ్ళు ముందుగానే చెప్తున్నారు. మేము చెప్తే అదే జరుగుతుంది కాదు అంటే షర్మిల గారు మీకు చెప్తే మీరు చెప్తున్నారా, లేకపోతే మీరు పర్ఫెక్ట్ కనుక్కొని చెప్తున్నారా, అదేది తెలియదు, కానీ బట్ చెప్పింది అయితే జరుగుతున్నది. దట్స్ ఇట్. చెప్తే చేస్తారా చెప్పకుండా చేస్తారంటే ఈ మీడియాకు సమాచారం ఉంటుంది. పోస్ట్ మార్టం అటు రాధాకృష్ణ గారి రేంజ్ లో ఆయనకుండా అదే వాళ్ళు చెప్పారా, మీరు కనుక్కున్నారా, సమాచారం ఉంటుంది. సరే ఏదైనప్పుడు చెప్పింది మాత్రం జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వైసీపీ వాళ్ళ మోడస్ ఆపరేషన్ ఏంటంటే రియల్ టైం రెస్పాన్స్. అంటే వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద నిందలు వచ్చినా లేదా వాళ్ళ మీద ఎవరైనా మాట్లాడినా రియల్ టైంలో అంటే ప్యారలల్గా నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రెస్పాన్స్ అవుతారు. అలాంటి రియల్ టైం రెస్పాండ్ అయ్యే వైసీపీ పార్టీ ఒకే ఒక్కసారి మీరు అంటే ఆంధ్రజ్యోతి ఛానల్లో ఏబిఎన్ ఛానల్లో చెప్పితే ఇమీడియట్గా రెస్పాండ్ అయింది. ఒకే ఒకసారి వారు పార్టీ పెడతారన్నప్పుడు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. ఇక తర్వాత జరిగిన ఏ పరిణామాల్లో మీరు చెప్పిన అంశాలకు సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు, కానీ చెప్పినా జరుగుతున్నవి. ఏది పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పిన అంశాలు లేదు, మేము అలా చేయలేదని చెప్పలేదు. లేదు, మొన్న ఇడుపులపాయలో డిసెంబర్ 24వ తేదీ రాత్రి జరిగిన సంఘటనల నేపథ్యంలో వీకెండ్ కామెంట్లో చెప్తే ఇంతవరకు ఎవరు కూడా కనీసము ఈసారి విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో కూడా దాని మీద రాలేదు. ఎక్కడ జనరల్గా ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కొంత కమెంట్ చేస్తూ మీరు చూసారా మీకు చెప్పారంటారు, కానీ అది కూడా రాలేదు. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం వచ్చేసరికి ఆల్రెడీ శ్రీమతి వైఎస్ షర్మిల గారు చెప్పి కూడా ఇప్పుడు 5-6 గంటలకు అవసరం. ఏది ఆంధ్రాలో పార్టీ మధ్యాహ్నం జరిగింది, దాని మీద కూడా ఇంతవరకు ఎక్కడ కూడా రెస్పాండ్ రాలేదంటే ఇవన్నీ అనుమానించాల్సిన అంశాలే. రెండోది పార్టీ అంటే టీ తీసి టీ పెడతారు, తెలంగాణ తీసి తెలుగు పెడితే వైఎస్ఆర్ తెలుగు పార్టీ అవుతుంది, లేకపోతే తెలంగాణ పార్టీ అవుతుంది. శ్రీనివాసరావు గారు ఫైనల్ గా మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఏబిఎన్ ఛానల్ తప్ప షర్మిల గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. అది సరే, ఓకే, అది ఓకే, కానీ ఈ జరుగుతున్న చర్చ ఏపీలోకి ఎంట్రీ ఇలాంటివన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఇదేమన్నా రాజరికమా? ఆంధ్రప్రదేశ్ ఏమన్నా వాళ్ళ జాగీరా పంచుకోవటానికి, అన్నం మీద అలిగితే తెలంగాణకి వెళ్ళటానికి, లేదా అన్నం మీద కోపం వస్తే ఏపీకి రావటానికి? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అంత గొర్రెల్లాగా చూస్తున్నారు. నిజంగా ఆ పార్టీ పెట్టుకోవటానికి స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం కల్పించింది. కానీ ఈ జరుగుతున్న విధానం అన్న ఒక రాష్ట్రంలో చెల్లి ఒక రాష్ట్రంలో వెళ్ళండి, ఒరిస్సాకి కూడా ఎవరినైనా పంపించండి, తమిళనాడుకి ఎవరినైనా పంపించండి, కర్ణాటక ఎట్లాగో వాళ్ళకి హోల్డ్ ఉంది అక్కడ కూడా పంపించవచ్చు. కాబట్టి అసలు కర్ణాటకలో బీజేపీ అధికారాలు రావటం వల్లే కదా ఈరోజు వైఎస్ కుటుంబం ఈరోజు ఈ స్థాయిలో ఉంది. ఆ రోజు ఆ గాలి సపోర్ట్ లేకపోతే ఈరోజు ఇక్కడ ఇదేం లేదు. అందుకే 2004లో కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోగానే మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఎంక్వైరీ చేశాడు, ఏంటి అసలు బీజేపీకి అలవటం ఏంటి అని. అప్పుడు తెలిసింది ఏంటి, గాలి వాళ్ళ డబ్బులు యడ్యూరప్ప సోషల్ ఇంజనీరింగ్ కలిసి. అప్పుడు మళ్ళీ ఆయన రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి డోంట్ ఎంకరేజ్ గాలి బ్రదర్స్ అంటే దే ఆర్ మై ఫ్యామిలీ అన్నాడు. ఆ తర్వాత ఆయన హైకమాండ్కి ఏం చెప్పాడో, తర్వాత ఏమేం జరిగినాయో అంత అయిపోయింది. కాబట్టి ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ఇది ఇక ఫ్యూడల్ వ్యవస్థ అన్నమాట. నిజంగా జరుగుతున్నది కూడా అదే. ఎందుకంటే మీరు ఈ 2 రోజులుగా జరుగుతున్న విగ్రహాల ధ్వంసం చూస్తే వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు, వేరే సింబల్ కూడా ఉండకూడదు, వాళ్ళే ఉండాలి, వాళ్ళే కనపడాలి, వాళ్ళే పరిపాలించాలి. ఇది చాలా 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 ఆక్షేపణీయం అండి. అయితే కాదు, ఇప్పుడు వైసీపీలో అసమ్మతివాదులు ఉన్నారు, బాగా వైసీపీలో అసమ్మతివాదులు లేరండి. కాదండి, అంటే లెట్ మీ ఆస్క్ కాదు ఒక్క మాట, బయటకు చెప్పుకోలేకపోవచ్చు కానీ అసంతృప్తితో చాలా మంది ఉన్నారు. వైసీపీలో 2 రకాలు సార్ ప్లీజ్. అసంతృప్తి అభద్రతతో ఉన్న వాళ్ళైతే ఉన్నారు కదా. సో వీళ్ళందరికీ ఏ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఇంకొక చుక్కాని కావాలి. బహుశా వాళ్ళు ఏమన్నా షర్మిల గారు ఎంచుకుంటున్నారు. వైసీపీలో 2 రకాలు ఉన్నారండి. సొంత మనుషులు, సొంత బలం లేని మనుషులు. సొంత మనుషులు ఎక్కడికి వెళ్ళలేరు, సొంత బలం లేని మనుషులు ఏం చేయలేరు, అయిపోయింది. రైట్.
చూద్దాం ఏం జరుగుతుందో, భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో చూద్దాం. తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే నాగభూషణ్ గారు, వెంకటరెడ్డి గారు అండ్ శ్రీనివాసరావు గారు అండ్ రఘురామకృష్ణరాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.